లూకా సువార్త 12వ అధ్యాయము. నాయిస్ ఫాలో అవుతుంది నాయన, చూసుకో. ఇక్కడ ఉన్నారు ఎవరన్నా, ఇక్కడ నాకు లైట్గా నాయిస్ ఫాలో అవుతుంది, చూసుకో. లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. చూడండి. మీ నడుములు కట్టుకొని యుండుడి, మీ నడుములు కట్టుకొని యుండుడి, మీ దీపములు వెలిగించును, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి. చాలు చాలు చాలు. మీ నడుములు కట్టుకొని యుండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో 2 సందర్భాల్లో నేను కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్న మాటల్ని బట్టి గాయపడి కొంచెం కఠినంగా గద్దించి మాట్లాడాను. వారిని గురించి మాట్లాడాను, అలాగే వారి విషయంలో స్పందించని సేవకులను గురించి కూడా కొంచెం ఖండించి మాట్లాడాను. ఆ విషయంలో నా మనసు నొచ్చుకుంది. కొంతమంది దైవజనులు గత కాలంలో లాగా మనం సైలెంట్గా వెళ్ళిపోతే వాళ్ళే నోరు మూసేసుకుంటారు, కొద్ది రోజుల తర్వాత అంతా సద్దుమణుగుతుంది, మన పని మామూలుగా సాగిపోతుంది అని కలలు కంటున్నారు. కాలం మారిపోయింది. మనకు ముందు తరంలో ఉన్నటువంటి దైవజనులు ఉన్న టైంలో ఉన్నట్టు లేదు ఇప్పుడు ప్రపంచం, దేశం, రాష్ట్రం, మన ప్రాంతం. మరి చాలా మార్పు వచ్చేసింది. ఒకప్పుడు ఎవరి దేవుడిని వాళ్ళు ఆరాధించుకుంటున్నారు, ఎవరిదోడి గొప్ప పోనేండ్రా, మనది మనం చేసుకుంటున్నప్పుడు వాళ్ళు అడ్డొచ్చారా, వాళ్ళు చేసుకుంటున్నప్పుడు మనం ఎందుకురా అడ్డుపోవాలి అని సంస్కారం ఉండేది. కొంచెం ఇంగితంగా ఆలోచించేవాళ్ళు, కామన్ సెన్స్తో ఆలోచించేవాళ్ళు, ఎవరు భక్తికి వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మూర్ఖతరం ఒకటి బయలుదేరి మరి ఒకటి భక్తిని శాసించే పరిస్థితికి వచ్చింది. బలవంతంగా భయపెట్టి, బెదిరించి, కొట్టి, తిట్టి, దూషించి ఒకటి విశ్వాసాన్ని, ఒకటి ఇష్టం వచ్చిన మతాన్ని ఆరాధించుకొని ఆ భక్తిని అనుసరించకుండా అతడు నమ్ముతున్నటువంటి దైవాన్ని అతి కిరాతకంగా దూషించి గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాలని గాల్చారు. మూర్ఖతరం ఒకటి బయలుదేరింది. ఈ మూర్ఖతరం చేసేటువంటి వెర్రిమొర్రి చేష్టలు, ఆగడాలు రాను రాను మితిమిరిపోయి ఎక్కువైపోతున్నాయి. ఏమీ చేయని వాడిని పట్టుకొని వీడు దొంగ 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 అంటే వాడు మౌనంగా వెళ్ళిపోయాడు అనుకో, మౌనం అర్ధంగీకారం. ఏమీ ఎరగనోడిని పట్టుకొని నలుగురు కలిసి వీడు దొంగ 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 అంటే వాడు మౌనంగా వెళ్ళిపోయాడు అనుకో, ఏమైనట్టు? దొంగని వాడు ఒప్పుకున్నట్టేగా. నేను ఎక్కడ దొంగతనం చేశాను, నేను ఎందుకు దొంగనవుతాను రా అని వాడు నిలదీసినప్పుడు కొంతైనా వాడిని విమర్శించేవాడు ఆలోచించే అవకాశం ఉంది. అది నా పాయింట్. కాలం మారింది బాబు. మనకు ముందున్న పెద్దలు చేసినటువంటి సేవా టైంలో అలాగా లేదు ఇప్పుడు పరిస్థితి మారిపోయి కేవలం సువార్త పరిచర్యను అడ్డగించాలనే కంకణం కట్టుకొని, నడుం కట్టుకొని, ప్రతిజ్ఞ భూని కొంతమంది ఉన్మాదం ఒక బయలుదేరి దుర్మార్గాలు చేస్తా ఉన్నారు. దాన్ని గుర్తుపట్టట్ల నేటి నాయక గణం. మీరు కాలము నెరిగిన వారై నిద్ర మేల్కొను వేళ అయినదని తెలుసుకొనుడి అన్నాడు పౌలు మహనీయుడు. కాలము నెరిగి ఉండాలి మనం. ఏ కాలం ఎరిగి ఉండాలంటే రాకడ కాలం ఎరిగి ఉండాలి. దాని గురించి చెప్పాడు అనుకుంటారేమో. ఆ కాలం ఎరిగి ఉండాలి. ప్రస్తుత దుష్ట కాలాన్ని కూడా ఎరిగి మనం అడుగులు వేయాలి. భారతదేశంలో చాలామంది ఆత్మలు ఇంకా ప్రతిరోజు వేల సంఖ్యలో నరకానికి వెళ్తున్నారు. వాళ్ళందరినీ రక్షించడం యేసుక్రీస్తు ప్రభు మన భుజాల మీద ఉంచిన బాధ్యత. దాన్ని నెరవేర్చకుండా కొంతమంది అజ్ఞానులు మూర్ఖంగా బయలుదేరి పనిగట్టుకొని దేవుని పనిని చెడగొట్టుచున్న వేళ ఇది. ఈ పరిస్థితుల్లో మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కును ఉపయోగించి నేను భారతీయుడిని కాదా, క్రైస్తవుడు అంటే భారతీయుడు కాదా, క్రైస్తవుడు అనేవాడు ఇండియన్ కాదా, ఈ గడ్డ మీద పుట్టిన నాకు భారతీయుడయ్యే హక్కు లేదా, నాకు ఇష్టం వచ్చిన మత స్వేచ్ఛ, నాకు మతాన్ని ఆరాధించుకునే స్వేచ్ఛ నాకు లేదా, మతాన్ని అనుసరించే స్వేచ్ఛ నాకు లేదా
అనే ప్రశ్నించే హక్కు మనకుంది. అది లేకపోతే మనం నోరెత్తాల్సిన అవసరం లేదు. అది ఉంది కనుక దాన్ని ఉపయోగించి మనం ప్రశ్నించే విధంగా మనం జాగ్రత్త పడాలనే నేను ఖండించి గద్దించాను. నాకంటే వయసులో పెద్దోళ్ళు ఉన్నారు, సేవలో ముందున్నోళ్ళు ఉన్నారు, నేను చిన్నవాడినే కావచ్చు. కానీ ప్రస్తుత కాలాన్ని గుర్తెరగకుండా ప్రయాణం చేస్తే రాబోతున్న రోజుల్లో చాలా భయంకరమైన దుర్మార్గాలు జరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఈ కారణం చేతనే మనమేమి పరాయి మతాన్ని దూషించట్లేదు, పరమతాన్ని ద్వేషించట్లేదు. పరమత సహనం కలిగి, మత సామరస్యత కలిగి మనం జాగ్రత్తగానే ప్రయాణం చేస్తున్నాం. నోరు తెరిచి ఎవరి విశ్వాసాన్ని దూషించట్లేదు. ముంగమూరి దేవదాస్ అయ్య గారు చెప్పాడు, ఏ మతమును కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ డినామినేషన్ను కానీ దూషించరాదు, ద్వేషించరాదు. తెలియనివి దేవునిని అడిగి తెలుసుకొనవలెను అన్నాడు ఆయన. దాన్ని ఒక స్లోగన్గా, ఒక మెయిన్ స్లోగన్గా పెట్టుకున్నాం. దేవదాస్ అయ్య గారు చెప్పినటువంటి ఆ బంగారు మాటని. ఎవరి విశ్వాసాన్ని దూషించలేదు, ఎవరి విశ్వాసాన్ని ద్వేషించలేదు. అందరి విశ్వాసాల్లో ఉన్న సత్యాన్ని వెలికి తీసి మాట్లాడి ఆ ఉపదేశాలు యూట్యూబ్లో అప్లోడ్ చేయటం జరిగింది, కేవలం మత సామరస్యత కోరి. సహోదరులారా, బైబిల్లో చెప్తున్నటువంటి రక్షకుడైన దేవుడు, వేద ఋషులు చెప్పేటువంటి యజ్ఞ పురుషుడు ఒక్కడే అయినట్టు పోలికలు అద్భుతంగా కనపడుతున్నాయి. కొంచెం చూసుకోండి. వేదంలో చెప్పబడినటువంటి అగ్ని 33,33,33,333 మంది దేవతలు ఉన్నారు. ఆయనను వారందరూ అగ్నినే అర్చింతురు అని శుక్ల యజుర్వేద సంహితలో అగ్ని అనే ఒక వ్యక్తిని హైలైట్ చేసి చూపించి, ఇంతమంది దేవతలు అతనికే మొక్కుతున్నారు, అతనిని ఆరాధిస్తున్నారు, అతనిని అర్చిస్తున్నారు అని అన్నాడు. అదే శుక్ల యజుర్వేద సంహితలో అగ్ని పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువు చేత యజ్ఞము చేసిరి, అగ్ని భూలోకమునకు అధిపతి అయినాడు. ఆ అగ్నే పశువయ్యాడట, ఆ పశువైన అగ్నే యజ్ఞమయ్యాడట, అనగా ఆహుతి చేయబడ్డాడట. అలా ఆహుతించబడిన ఆ అగ్నియే తిరిగి లేచి అధిపతి అయ్యాడట. ఎవరా అధిపతి? ఒక్కసారి మీరు ఆలోచించండి. పురాణ పురుషుల్ని మొక్కుతున్నారు. అంతకంటే శ్రేష్టంగా ముందు చెప్పినటువంటి వేదం ఒక మహనీయుని గురించి చెప్పింది. ఆయనను గుర్తుపట్టడానికి ప్రయత్నించండి. అగ్ని అట, పశువయ్యాడట, యజ్ఞమయ్యాడట, తిరిగి లేచాడట, అధిపతి అయ్యాడట. మళ్ళీ చెప్తున్నా, అగ్ని అట, అందులో చెప్పిన అగ్ని ఇప్పుడు బైబిల్లో మనం చూసుకుంటే ఈక్వల్గా కనపడుతుంది. చూడండి వరుసగా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము చివరి లైన్, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఓకే, ఎవరు మన దేవుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక్కసారి నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. నాకు తెలిసి మీరు చెబుతారని. నేను నిద్ర వచ్చిన వాళ్ళని చెప్పమంటే బాగున్న వాళ్ళు చెబుతారింది. సరే, అందరు చెప్పండి, బాగున్న వాళ్ళు అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమంటుంది శుక్ల యజుర్వేద సంహిత? అగ్ని ఉన్నాడు, దేవతలంతా అగ్నికి మొక్కుతున్నారు, ఆ అగ్ని పశువు అయ్యాడు, ఆ అగ్ని పశువు యజ్ఞం అయ్యాడు, యజ్ఞమైన పశువు తిరిగి లేచాడు, లేచిన వాడు అధిపతి అయ్యాడు. ఇప్పుడు ఇదే ఈక్వల్ మన బైబిల్లో కూడా కనపడుతుంది. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆ అగ్ని అయి ఉన్న దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను గురించి బాప్తిస్మమిచ్చు యోహాను అనే మహనీయుడు అన్నాడు, ఇదిగో లోక పాపములని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. గొర్రెపిల్ల అంటే పశువా కాదా? దహించు అగ్ని అని పిలువబడిన వాడే లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఆయనే అందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించబడ్డాడు, వధించబడ్డాడు, ఆహుతి చేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు. 3వ నాడు పునరుద్ధానముతో తిరిగి లేచాడు. లేచిన తర్వాత మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19 వచనాల్లో చెబుతున్నాడు, ఇదిగో పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా. ఎవరో? యేసయ్య చెప్తున్నాడు,
మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన అంటున్నాడు, ఇప్పుడు నేను సర్వాధికారము పొందాను అని. కాబట్టి భూమి మీదనో పరలోకమందును కూడా ఆధిపత్యం సంపాదించాడు. ఉందా లేదా? మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం చదువు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. చాలు. ఎప్పుడన్నాడు? సిలువలో ప్రాణం పెట్టక ముందన్నాడా, పెట్టి తిరిగి లేచిన తర్వాత అన్నాడా? సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన తర్వాత. ఇప్పుడు చెప్పండి, ఇందులో కూడా అదే కనపడుతుంది చూడు. అగ్ని అయిన దేవుడు పశువయ్యాడు, పశువైన వాడు యజ్ఞమయ్యాడు, యజ్ఞమైన వాడు తిరిగి లేచాడు, తిరిగి లేచిన తర్వాత సర్వాధికారము నాది అన్నాడు. ఇదే మాట శుక్ల యజుర్వేద సంహిత చెప్పింది. అగ్ని పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువు చేత యజ్ఞము చేసిని, అగ్ని తిరిగి లేచి భూలోకమునకు అధిపతి, సమస్తమునకు అధిపతి అని బైబిల్ చెప్తుంది. వేదంలోనేమో భూలోకమునకు అధిపతి అయ్యాడని. ఈ అగ్ని, బైబిల్లో చెప్పిన అగ్ని ఒకడని మేము అనుకుంటున్నాం. పక్కా పోలిక సరిపోయింది. ఎందుకంటే వేదములో దేవతలందరూ ఆయనకు నమస్కరిస్తున్నారు అన్నాడు. బైబిల్లో హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఆది సంభూతిని మరలా భూలోకమునకు రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. బైబిల్ ఉంటే ధన్వంతి, దాన్ని అండర్లైన్ చేయి, చురుకుండాల బుర్రలో. ఆ సబ్జెక్ట్ అలాగే మైండ్లో ఉంటుంది. తెలియనోడికి నువ్వు చెప్పొచ్చు ఎప్పుడన్నా. ఆ పోలిక. ఎందుకు ఈ పరిశోధన, ఎందుకు ఈ వెతుకులాట, ఎందుకు ఇవన్నీ సెర్చ్ చేసి తీసి మాట్లాడుతుంది అంటే, మతాల మధ్య చిచ్చు పెట్టడానికి కాదు, కొట్టుకు చావటానికి కాదు. నీది వేరు నాది వేరు అని కొట్టుకు చేస్తున్నారు. కాదురయ్యా, రెండు చెబుతుంది ఒకటే అని ఇద్దరిని కలిపి సామరస్యతలోకి తీసుకొని రావటానికి షాలేము రాజు అనే నేను కృషి చేశాను. నాకంటే ముందు పెద్దలైన వాళ్ళు కొంతమంది దైవజనులు, ఎంతమందో దైవజనులు, మాస్లామణయ్య గారు ప్రయత్నం చేశాడు. మూర్తి గారు యజ్ఞం అనే ఒక క్యాసెట్ మాట్లాడాడు. ఆర్ఆర్కే మూర్తి గారు. పండిత ఫ్రాన్సిస్ గారు అయితే అనేక పుస్తకాలు రాశారు. భక్తులు, వయసులో నాకంటే పెద్దవాళ్ళు, ఇప్పుడు ఇంకా సజీవంగా ఉన్నటువంటి దైవజనుల్లో రంజిత్ ఓఫిర్ గారు కూడా మొత్తుకొని అదే చెప్పాడు. కొట్లాడుకోవద్దు, మీరు నమ్ముతున్నదేదో మేము ప్రకటిస్తున్నది కూడా అదేనన్న విషయాన్ని ఆయన కూడా మొత్తుకొని చెప్తా ఉన్నాడు పాపం. ఆయనతో పాటు ఇంకా మరికొంతమంది దైవజనులు, కొంతమంది తమ్ముళ్ళు కూడా ఇతర సాహిత్యాలను కూడా స్టడీ చేసి అందులో ఉన్న విషయాలను వెల్లడి చేసి చెబుతూ, మనం వేరు కాదు, మనమంతా నమ్ముతున్న విశ్వాసం ఒకటే. అయితే పురాణాల కంటే ముందున్న వేదం చూడండి, అందులో మేము ఆరాధిస్తున్నవాడు మీకు కనపడతాడనే మాట మనం సాక్ష్యం ఇస్తున్నాం. ఇది మత వైషమ్యాలను రెచ్చగొడుతుందా, లేకపోతే సామరస్యత తెస్తుందా? అందరు చెప్పాలి. సామరస్యత. ఇదే మాట స్వామి వివేకానందుడు మాట్లాడాడు. తెలుసా మీకు? బైబిల్లో యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదివి, ప్రబోధ రత్నాకరం అనే పుస్తకంలో రాసి ఉంటుంది, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనే మాటను తీసుకుని ఆయన ఏమన్నాడో తెలుసా? క్రైస్తవులు వాక్యమని నమ్ముతున్న వారినే, క్రైస్తవులు వాక్యమని నమ్ముతున్న ఆయననే హిందువులు శబ్దమని నమ్ముతున్నారు. ఆది యందు శబ్దముండెను, శబ్దము దేవుని యొద్ద ఉండెను, శబ్దము దేవుడై ఉండెను అన్నట్లుగా వివేకానందుల వారు చదివాడు. చదవటమే కాకుండా తన శిష్యాలకి బోధించాడు. ఏమన్నా తెలుసా? పరమ పితనో మనం గాంచలేము, బ్రహ్మాన్నో మనం తెలుసుకోజాలము, పరమపుత్రుని మాత్రమే మనం గాంచగలం. మానవ రూపంలో క్రీస్తు మూలంగా మాత్రమే మనం బ్రహ్మాన్ని గాంచగలం అనే మాట స్వామి వివేకానందుల వారు మాట్లాడారు. స్వామి వివేకానందుల వారు ఘనపరిచి, గౌరవించి, ప్రశంసించి, హెచ్చించి మాట్లాడిన యేసును, పరిశుద్ధ గ్రంథాన్ని ఈరోజు వచ్చినటువంటి కొంతమంది ఏమాత్రం అవగాహన లేని కుహనా మేధావులు కొంతమంది వచ్చి పనికిమాలిన మాటలు మాట్లాడుతూ, అవమానంగా, దూషణగా మాట్లాడుతూ ఉంటే, మరి వీళ్ళు స్వామి వివేకానందను గౌరవించినట్లా, ఆయనను కూడా తృణీకరించినట్లా?
స్వామి వివేకానందను మహానుభావుడని గొప్పగా ప్రశంసించి మాట్లాడతారు, ఫొటోస్ పెడతారు, ఆయన సూక్తులు రాసుకుంటారు. మరి యేసుక్రీస్తు గురించి ఆ మహనీయుడు ఏం చెప్పాడన్న మాట ఎందుకని మీరు గుర్తించలేదు? తెలుసు, మీకు తెలుసు. కానీ అన్యాయపు విద్వేషం, అన్యాయపు ఉక్రోషం, అంతా దేవుని సత్యంలోకి వచ్చేస్తున్నారు, అంతా యేసు ప్రభు మార్గంలోకి వెళ్ళిపోతున్నారనే అక్కసు. కొంతమంది స్వార్థపరులు ఉన్నారు, వాళ్ళ భుక్తి ఎక్కడ పోతుందో అని వెనక ఉండి కొంతమందిని మరి దుర్మార్గంగా కవ్వించి వాళ్ళు బయట కనపడరు, కొంతమందిని రెచ్చగొట్టి ఇలాగా దుర్మార్గాలు చేసేటట్టు ప్రేరేపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఘట్టంలో దేవుణ్ణి ఎరిగినటువంటి దేవుని పిల్లలందరూ కూడా మన హక్కునెత్తి మాట్లాడాలి. అలాగే మనం చేస్తున్నటువంటి దుర్మార్గం ఏంటో కూడా ప్రశ్నించాలి. ఏంట్రా బాబు మేము చేసిన అన్యాయం? ఎందుకు మమ్మల్ని పురుగులను చూసినట్టు చూస్తున్నారు? ఎందుకు మమ్మల్ని తరిమి తరిమి కొడుతున్నారు? ఎందుకు మమ్మల్ని దూషిస్తున్నారు? ఎందుకు మా గ్రంథాన్ని అన్యాయంగా మాట్లాడుతున్నారు? నీ దైవాన్ని ఏదన్నా దూషణగా మాట్లాడితే నీకు అంత నొప్పి పుట్టిందే? మేము ఆరాధించే యేసయ్యను నువ్వు దూషణగా మాట్లాడితే మాకు బాధ కలగదా అని మనం ప్రశ్నించే హక్కు మనకు లేదా? అవసరత లేదా? ఇప్పుడు రాను 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 ఎక్కువ అవుతున్నందున నేను నోరు తెరిచి ఈ వ్యాఖ్యలు, విమర్శలు చేసిన వారిని ఖండించడంతో పాటు వాళ్ళ యొక్క విమర్శల్ని ఖండించకుండా, వాళ్ళ విషయమై స్పందించకుండా ఉన్న దైవజనుల్ని కూడా నేను కొంచెం ఖండించడం జరిగింది. ఎందుకు అలాగా నేను మాట్లాడానో దానికి లాజిక్ చెబుతున్నా. చాలామంది ఏంటి అంత కఠినంగా మాట్లాడాడు, సాటి సేవకుల్ని కూడా తేలిగ్గా మాట్లాడాడు అనుకుంటారేమో అని. తేలిక లేదు, ఏమీ లేదు. వెనకటి కాలం మారిపోయింది, ఇప్పుడు కాలం మారింది. ఇప్పుడు మన బుర్ర సరిగ్గా పనిచేయాలి. ఇప్పటి కాలాన్ని ఎరిగి మనం అడుగులు వేయాలి. ఏదో అప్పటి కాలంలాగా ఇక ముందు కూడా సాగిపోయిద్దనే భ్రమలో ఉంటే అయిద్ది పని. కొంతమంది అంటారు ఎక్కడో అల్లర్లు జరుగుతున్నాయి, ఎక్కడో ఎవరినో అడ్డగించారు, మనం బాగున్నాం కదా, చిలకలూరుపేట బాగుంది కదా, మనం ప్రశాంతంగా ఉన్నాం కదా, మనం సుఖంగా ఉన్నాం కదా, మనల్ని ఎవడు గద్దించట్లేదు కదా. బాబు నీకుంది ఒకటే, నీకున్నది ఒకటే సంఘం, దాన్నే పట్టుకుని ఊగులాడుతూ ఉన్నావు. ఇంకా పని ముందుకు పోవటల్లా, పరిచర్య ముందుకు తీసుకెళ్ళట్లేదు. కాబట్టి ఆ ఒక్కదానికి ఎవడు కదిలించడు, నేను సేఫ్గా ఉన్నాను కాబట్టి ఇక ఎవడు ఎట్టబోతే నాకెందుకని శాంతి మాటలు మాట్లాడేటువంటి శాంతి కాముకులారా, నీ కాడికి ఎక్కువ శాంతివంతులమేడా. మేమేం గొడ్డలు దించుకొని రోడ్లు ఎక్కట్లా. శాంతి సమాధానం, శాంతి నెలకొల్ప వచ్చాను అన్నట్టు మాట్లాడే కొంతమంది వ్యక్తులు ఉన్నారు. చూస్తా, వాళ్ళు కూడా ఎట్లెట్లా మాట్లాడతారో చూస్తా, అన్నీ కనిపెడతా. నేను ఎవరిని వదిలిపెట్టను. ఏదన్నా వ్యాఖ్య చేసేటప్పుడు మైండ్ దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మొత్తం భయంకరంగా రిటర్న్ కౌంటర్ ఉంటుంది. మనకి ఇబ్బంది ఏం లేదు కదా అంటే, నీకు ఉన్నది ఒకదానిలో నేను ఆగిపోయావు సేవ. అనేక ప్రాంతాల్లో అన్ని జనుల మధ్య నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, నా ఆత్మీయ బిడ్డలు ఎన్నో ఎదుర్కొన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఒక ప్రాంతం ఉంది, నువ్వు వెళ్ళే ప్రాంతం ఏది? పావులూరు అనే ప్రాంతంలో ఒక ప్లేస్ ఉంది, మన విశ్వాసికి చెందిన ప్లేసు. అది ఇళ్ళన్నిటికీ వెలపటగా ఉంది, ఊరికే వెలపటగా ఉంది. అందులోకి వెళ్ళి పరిచర్య, అక్కడ కొంతమంది బిడ్డలు, ఆత్మీయ బిడ్డలు ఉంటే, సంఘం ఉంటే, వాళ్ళ కొరకు ఆరాధించుకోవడానికి ఒక మందిరం నిర్మాణం చేస్తుంటే, అక్కడున్న అన్ని జనులు అందరూ కూడా వచ్చి ఇక్కడ మందిరం కట్టడానికి వీల్లేదు, ఎందుకు కడుతున్నారు ఇక్కడ అని అడ్డం తిరిగి 4-5 రోజులు వర్క్ ఆపేశారండి. వాళ్ళ స్థలం కాదు, వాళ్ళ పొలం కాదు, వాళ్ళకి చెందింది కాదు, వాళ్ళకి సంబంధం లేదు. అయినా సరే దాన్ని ఆపేశారు. చివరికి పోయి గందరగోళం చేసి తెగబడి దేవుని కృపను బట్టి మళ్ళీ అక్కడ పని జరగటం ప్రారంభమైంది. నాదెండ్లలో ఒక ప్రేయర్ టవర్ లాగా ప్రార్థన చేసుకోవటానికి, ఒక నీడ వేసుకోవటానికి ప్రయాసపడి బిడ్డలు సొంత డబ్బులు పెట్టి కొనుక్కొని, పైసలు పెట్టి ఒక చిన్న షెడ్డు లాగా వేసుకోవటానికి, ఎక్కడ పొలాల్లో, ఊరికి సంబంధం లేకుండా దూరంగా ఉన్న పొలాల్లో ఓ షెడ్ వేసుకుంటుంటే, ఆ ఊళ్ళో ఉన్న బ్యాచ్ మొత్తం కలిసి కొంతమంది మత ఉన్మాదుల యొక్క ప్రేరణ పొంది, ఇక్కడేంటి మీరు కట్టేది, ఎడగట్టడానికి ఆపేయాలి అని రాజకీయంగా ఫోన్లు చేయించి, ఎంఆర్ఓల ద్వారా, విఆర్ఓల ద్వారా
పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఎన్ని రకాలుగా ఆపడానికి ప్రయత్నం చేసి ఆపారు. మన దగ్గర బాగుందిగా, మన దగ్గర ఏం లేదుగా, అందరం కలిసే ఉంటున్నాం, కానీ చిలక పలుకులు పలుకుతున్నారు కొంతమంది. కలిసి ఉన్నావా? సామరస్యంగా పోనిస్తున్నారా? నీకేం నొప్పి లేదు, నిన్నెవడు కదిలించలా. ఇక్కడ రోజుకు ఒక వార్తతో, 2 రోజులకు ఒకసారి ఒక సమస్యతో నలిగిపోతున్నాం. ఇక్కడ పరిచర్య జరుగుతుందంటే ఒట్టిగా జరగల. అసలు ఇది మొత్తాన్ని లేపేయాలని ప్లాన్ చేశారు తెలుసా? ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంటే ఇప్పుడు కాదు, ఆ ఫస్ట్ షెడ్, ఈ 2 షెడ్లు ఉన్నప్పుడు అది పెరగల, అదంతా పొలం. కొంతమంది ఏమన్నారో తెలుసా? కొంతమంది, అరే ఆన్లైన్ ప్రార్థనలని, ఆ ప్రార్థనలని, ఈ ప్రార్థనలని వీడి తెగ హడావుడి చేస్తున్నాడు, ఇక్కడ ఈయన లేపేయాలి ఎండ్ నుంచి. కండోమ్స్ తీసుకొచ్చి ఆ చర్చి చుట్టూ అక్కడొకటి వేయండిరా. ఆన్లైన్ ప్రేయర్ పేరుతో ఇక్కడ వ్యభిచారం ప్రోత్సహించబడుతుందని మీడియాకి ఇద్దాం. చూసారా ఎంత దుర్మార్గమో? పడ్డాం బాధలన్నీ. ఏం పడ్డావు బాబు? ఏం పడ్డారు ఈ చిలక పలుకులు పలికేవాళ్ళు? మనం బాగానే ఉన్నాంగా, మనం హాయిగా ఉన్నాంగా, మనం శాంతిగా ఉన్నాంగా. ఎటుపోయింది? ఏదైనా ఒక మాట నోరు జారేటప్పుడు మైండ్ దగ్గర పెట్టుకొని అందరినీ పలకరించి డైలాగ్ మాట్లాడాలి. రకరకాల పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ఆత్మల భారంతో అనేక ప్రాంతాలకు వెళుతున్నాం, సువార్త ప్రకటిస్తున్నాం. అడ్డగిస్తే చట్టం కల్పించిన, రాజ్యాంగం కల్పించిన హక్కును ఎత్తిపట్టి మాట్లాడి మరి అక్కడ నిలిచి దేవుని పని చేసి ఇప్పుడు దాదాపు 70 నుంచి 80 స్థలాల్లో దేవుని పరిచర్యలు స్టార్ట్ చేసి వందల మంది ఆత్మలను రక్షించుకుంటా ఉన్నాం. నువ్వు చేయి, అప్పుడు అర్థమైంది నీకు. అన్ని జనుల మధ్యలోకి వెళ్ళి వాళ్ళ చేత తిట్లు తిని, తన్నులు తిని, దూషణ పొంది నువ్వు చేసే పరిచర్య అడ్డగింపబడి నానా బాధలు పడితే అర్థమైంది నీకు. కొంతమంది మనం బాగున్నాంగా, ఇక్కడ మన గొడవ లేదుగా, మనం ఎందుకు అనుకోవాలి అట్లా అంటున్నారట. నాకు తెలుసు ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి మాట్లాడతారో, ఏమేమి ఆలోచనలు చేస్తారో. ఇప్పుడు నేను ఒక మాట గళం ఇప్పా కదా, దీనికి వ్యతిరేకంగా మనం ఏం మాట్లాడాలని దేవులు ఆడుకుంటారు అన్నమాట. షాలేం రాజు అనేవాడంటే ఇష్టం లేదు, వీడికి ఏదో ఒకటి ఆపోజిట్ ఒక డైలాగ్ వేయాలి అనే దురుద్దేశంతో వేసుకో. ఏమైంది? నేను కష్టపడుతుంది క్రైస్తవుల కోసం, నేను ఆశపడుతుంది, ప్రయాసపడుతుంది ఆత్మల కోసం, దేవుని మహిమ కోసం, దేవుని నిమిత్తం నేను తెగించా. నొప్పింపక తాను ఒక్క తప్పించుకు తిరుగువాడే నేర్పరి సుమతి అని, నాకేం బాధ లేదులే, నేను హాయిగా ఉన్నాను కదా అని చిలక పలుకుల మాటలు మాట్లాడితే నేను ఊరుకోనుగా. నేను చెప్పేది నేను చెబుతా. కాబట్టి ఎవరైనా ఏదైనా సేవకులు అనేవాళ్ళు నోరు తెరిచేటప్పుడు జాగ్రత్త. అన్ని కోణాల్లో ఆలోచించి నోరు తెరవాలనుకుంటే, మాట్లాడాలనుకుంటే. నేను పలికిన దానిలో నేను పడుతున్న ఆవేదన ఉంది. నీకు ఫోన్ చేయరు, నాకు చేస్తారు. అచ్చంగా దానికోసం ఒక టీముని ఏర్పాటు చేసి పోరాడుతున్నాం. దైవజనుల్ని ఎంత బీభత్సం చేస్తున్నారు, చర్చిలు పగలగొడుతున్నారు. నీకు తెలుసా? పగలగొట్టే దగ్గర కల్లా మన సంబంధులు వెళ్ళి అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వాధికారులకు చూపించి వాళ్లకు న్యాయం చేసి వస్తూ ఉన్నారు. అన్నదానికల్లా ప్రతిదానికి నేను వెళ్ళలేను కదా, నాకుండే పరిచర్య నాకుంది కదా, అందుకని దానికి ఒక టీంని ఏర్పాటు చేశా. క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయాల కోసం పోరాడేదానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక పోస్టరు బజారుకి ఆ పక్క కట్టాం. బజారుకి ఈ పక్క గుడి ఉంది, బజారుకి ఆ పక్క పోస్టర్ కట్టాం. ఆ పోస్టరు బజారుకి ఆ పక్క ఉంది, వీళ్ళ పరిధిలో లేదు. అయినా దాన్ని ఫోటో తీసి అనేక మందికి దాన్ని షేర్ చేసి దాదాపు 90 నుంచి 100 ఫోన్లు, ఫోన్ చేసినోడల్లా బూతులు. పడ్డాడా ఈ శాంతి పలుకులు పలికేవాడు? ఈ మాటలు పడ్డాడా? పడ్డాం, అయినా నోరు తెరవలా. వాడు దూషిస్తే దూషణకు ప్రతి దూషణ చేయలా, వాడు కీడు చేస్తే కీడుకు ప్రతి కీడు చేయలా.
తిట్టాలంటే నాకు చేత కాదా, నా వాళ్ళకి చేత కాదా? కొత్త కొత్త తిట్లు కనిపెట్టి తిట్టి తిట్టి తిట్ల పురాణంలో పిహెచ్డి పొంది వచ్చాం. చెవుల్లోంచి రక్తాలు గారుతాయి. తిడితే మళ్ళా మాటలకే రక్తం వచ్చింది. ఇక కొట్టే దెబ్బ కూడా కొట్టవసరంలా, ఆ మాటలకే లోపల బ్రెయిన్ పగిలి బ్లడ్ వచ్చింది అన్నమాట. అంత భయానకమైన తిట్లు తిట్టగలం. ఎందుకు మార్చుకుంది? అన్ని వదిలేసింది ఎందుకు? దూషణకు ప్రతి దూషణ చేయొద్దని యేసయ్య చెప్పాడు. దాడికి ప్రతి దాడి చేయొద్దని యేసయ్య చెప్పాడు. అలా చేయకూడదు, కానీ న్యాయం అడగటం తప్పు కాదు. కాబట్టి కొంతమంది శాంతి పలుకులు పలుకుతున్నారని తెలిసిందిలే. పాస్టర్లు కొంతమంది, షాలేం రాజు హార్డ్గా మాట్లాడుతున్నాడు, అది భయం పుట్టినట్టుంది, వీడు అందరినీ దండించేటట్టున్నాడని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పని చెడగొట్టడానికి కాదు నేను మాట్లాడింది, చెడిపోతున్న పనిని కాపాడుకోవటానికి. చెవులు గలవాడు ఆత్మస్వరం వినును గాక. ఎదురొచ్చి నాకు వ్యతిరేకంగా ఆలోచన చేసి మాట్లాడితే దేవుడు వాగ్దానం నాకుండానే ఉంది. రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను, రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను, నాకు విరోధమై వర్ధిల్లదూయని చెప్పిన మాట సత్యం. యేసు చెప్పిన మాట సత్యం. నాకు విరోధమై వర్ధిల్లదూయని చెప్పిన మాట సత్యం. చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. హల్లెలూయా. మాట్లాడాలా మాట్లాడొద్దండి? ప్రశ్నించాలా ప్రశ్నించొద్దా? అన్యాయం జరుగుతున్నప్పుడు ఇదేం న్యాయమయ్యా? నువ్వు ఎన్ని చేసుకున్నా మేమేం అనట్లేదు. మేమేదో చిన్న కూటం పెడితే తీ లాగు పీకు స్పీకర్లది ఏంది ఇది, మాకు న్యూసెన్స్ అంటావు. ఇది ఎక్కడ న్యాయమయ్యా అని అడగొద్దా? అడగకూడదంట. మనం అడగకూడదు బ్రదర్. మనం మౌనంగా ఉండాలి, మనం సహించాలి. అబ్బా ఎంత సహనమో, ఎంత ఓర్పో, ఎన్ని బడి పడాడా సంవత్సరాల నుంచి పడతానే ఉన్నాం. ఇప్పుడు మాత్రం ఎవరిని కొట్టాం, ఎవరిని తిట్టాం? కాస్త అడగండి బాబు, న్యాయం అడగండి అని ఒక మాట అన్నాం. మరీ ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నారు. మేము కూడా ఇండియన్సే. మాకు ఇష్టం వచ్చినటువంటి దేవుడిని మేము ఆరాధించినంత మాత్రాన మేమేం ఫారినర్స్ కాలేదు, మేము ఇండియన్సే. లేదా మీరు ఏదన్నా ఫారెన్లో మాకు ఏదన్నా సభ్యత్వం, అక్కడ ఏదన్నా మరి గుర్తింపు, అది పౌరత్వం ఇప్పించేటట్టుంటే చూడండి, శుభ్రంగా అక్కడికి పోయి ఏదన్నా చేసుకుంటాం. మీరే ఇప్పించండి, మరి అమెరికాలో పౌరత్వం ఇప్పించండి. అన్నీ మాకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయండి, ఆడికే పోతాం. పోనీ మంచిగా హాయిగా బతుకుతాం చల్లగా. మేము ఇండియాలో పుట్టాము, ఇండియా క్షేమం కోసం ప్రార్థిస్తున్నాము, ఇండియాలో ఉన్నటువంటి మా సహోదరుల రక్షణ కొరకు మొర్ర పెడుతున్నాము. తాగుబోతుల్ని మార్చుకున్నాము, దొంగల్ని మార్చుకున్నాము, హంతకుల్ని మార్చుకున్నాము, వ్యభిచారుల్ని మార్చుకున్నాము, తప్పుడు మార్గాల్లో ఉన్న మోసగాళ్ళని మార్చుకున్నాము, రౌడీ షీటర్లను మార్చుకున్నాము, భయంకరమైన బతుకుల్లో ఉన్న వాళ్ళని మార్చుకున్నాము. ఇలా అనేక భయంకర జీవితాలని మార్చుకున్నందున సమాజానికి బోల్డ్ అంతా సేవ చేశాం. యేసయ్య ప్రేమను ప్రకటించే. కాబట్టి అంతేకాదు, ఎన్నో రకాలుగా మేము సేవలు చేస్తున్నాము. మరి మమ్మల్ని ఏంట్రా బాబు మీరు అసలే మనుషులే కాదన్నట్టు చూస్తున్నారు ఏంటి అని ఒకరు నిలదీయండి, అడగండి. కొట్టుకు సావండి అని చెప్పలా, నేను తిట్టుకు సావండి అని కూడా చెప్పలా. ప్రశ్నించమన్నా తప్ప, న్యాయం అడగమన్నా తప్ప. చెప్పండి, తప్పే కాదా? వందనాలు. సరేలే, బైబిల్ ఇప్పుడు చదివారుగా, దాని సంగతి చూద్దాం.
చూద్దాం ఎవరెవరు ఎట్టెట్ట స్పందిస్తారో మొత్తం చూస్తూ ఉంటా సైలెంట్గా. చూసి అవసరమైతే మీకు చూపిస్తా ఎవరెవరు ఏమేమి అన్నారో కూడా. సరే, పాయింట్కి వద్దాం. నేనెంత ప్రశాంతంగా ఉంటానో, ఎంత శాంతిగా, సమాధానంగా, దీనంగా తగ్గించుకొని ఉంటానో అలాగా ఉండనిస్తే ఏం లేదు. కదిలిస్తే మాత్రం దానికి ఆపోజిట్ పరిస్థితి వస్తుంది. అంటే నేను ఎవరిని కొట్టనో తిట్టను, చేయాల్సింది చేస్తా. రండి 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనం. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి అనే మాట ఇక్కడ సాక్షాత్తు యేసయ్యే మాట్లాడాడు. చేయాల్సింది చేస్తానంటే ఏం చేస్తాను అనుకున్నారు. ప్రార్థన చేస్తాలే, భయపడవాకండి, దేవుని మహిమలు కాక. మరి ఇంకా నాకు ముందు ఆయనకే చెబుతా, ఎవరికి ఏం చేయాలో ఆయన చేస్తాడు. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములను వెలుగుచుండనీయుడి అన్నాడు. ఆ మాటను గురించి కొంచెం మనం మాట్లాడదాం. యూదులు ఏదైనా ఒక పని మొదలుపెట్టి చేయడానికి ఉపక్రమించినప్పుడు వారు నడుము కట్టుకుంటారు. ఒక పని చేయడానికి సిద్ధపడినప్పుడు సిద్ధపాటుకు గుర్తుగా నడుము కట్టుగడతారు. ఆ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత నడికట్టు ఊడదీస్తారు. నడికట్టు ఊడదీస్తే అర్థం ఏంటంటే పని ముగించబడింది అని. నడికట్టు కడితే అర్థం ఏంటంటే పనికి సిద్ధపడ్డాను అని అర్థం. యేసయ్య అన్నాడు ఇక్కడ, మీ నడుము కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలగనీయుడి అన్నాడు. దీపములు వెలగనీయుడి అనే మాటను గురించి మనం కొంచెం ఆలోచన చేయాలి. అసలు ఏ సందర్భాన్ని గురించి యేసయ్య ఈ మాట మాట్లాడుతున్నాడంటే ఆయన రాకడ, ఆయన వచ్చు వేళను గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు టీవీ న్యూస్లో ఒక వార్త హల్చల్ చేస్తూ ఉంది. యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి విభిన్నమైన కథనాలు వినబడుతున్నాయి. ఇంకొక 8 ఏళ్లలో యేసుక్రీస్తు ప్రభు వస్తాడని, నెక్స్ట్ ఇయర్లో వస్తాడని, 2028లో వస్తాడని, అప్పుడు వస్తాడని, ఇప్పుడు వస్తాడని రకరకాల కథనాలు వినబడుతున్నాయి. లోకంలో యేసు ప్రభుని గురించి, బైబిల్ గురించి పరిచయం లేనటువంటి వ్యక్తులకు దీని విషయంలో క్లారిటీ లేదు. కానీ మత గ్రంథాలలో, ఒక బైబిల్ గ్రంథంలోనే కాదు ఇతర మత గ్రంథాలలో కూడా యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి వేరే పేర్లతో రాయటం జరిగింది. బ్రహ్మంగారి కాలజ్ఞానం నేను చదివా. కలియుగాంతమున శ్రీ 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 వీరభోగ వసంతరాయుడు వస్తాడు అని ఆయన ప్రవచించాడు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో. మిగిలిన సంభవాలన్నీ పక్కన పెడితే క్లైమాక్స్లో ఒక అతను వస్తాడు, ఆయన సత్యస్థాపన జరిగిస్తాడు, భక్తిపరులైనటువంటి నీతిమంతులను తనతో కూడా తీసుకెళ్తాడు అనే మాట ఒకటి మాట్లాడాడు. దాన్ని మైండ్లో పెట్టుకున్నా. బ్రహ్మంగారు చెప్పిన మాట. కల్కి పురుషుడని ఒక ఆయన గురించి పురాణం చెప్పింది. కల్కి పురుషుడు తెల్లని గుర్రం మీద ఖడ్గం చేతబట్టుకొని వచ్చి దుర్మార్గతను తొలగించి సన్మార్గులందరినీ కూడా మోక్షపురం చేర్చేటట్టు కల్కి పురుషుడు వస్తాడు అనేటువంటి మాట పురాణంలో చూశాం. బాగా వినాలి. 2 ముస్లిం సోదరులను నమ్ముతున్నా జక్రూఫ్ అనేటువంటి సురాలో ఈసా ప్రళయ దినమునకు సూచనగా ఉన్నాడు, ప్రళయ దినమందు ఈసాయే రాబోతున్నాడు అనే మాట ఖురాన్లో ఉంది. కావాలంటే మసీదుల్లో ఉండి నమాజులు చేస్తూ ఉంటారే పెద్దోళ్ళు గడ్డాలు పెంచుకొని, వాళ్ళని అడగండి. సెకండ్ కమింగ్, రెండవ రాకడలో రాబోతున్న వాడెవరు? 1,80,000 కంటే ఎక్కువ మంది ప్రవక్తలు, తక్కువ మంది ప్రవక్తలు ఉన్నారని మీరు చెప్పుకొస్తారు కదా. వీళ్ళల్లో రెండవ రాకడలో రాబోతున్న వాడెవరు అని మీరు అడగండి. వాళ్ళు తడుముకోకుండా చెప్పే సమాధానం ఏంటో తెలుసా? ఈసా అలైహిస్సలాం వారు వస్తారు అంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువే వస్తాడు అనే మాట వాళ్ళు అంటారు. నేను అడిగా, నాకు అదే సమాధానం చెప్పారు. అందుకని చెప్తున్నా. ఎందుకు చెప్పారంటే ఖురాన్లో అదే ఉంది కాబట్టి. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చివరిగా ప్రవచించిన మాట ఏమిటి?
శ్రీ 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 వీరభోగ వసంతరాయుడు వస్తాడని. కల్కి పురాణంలో చెప్పింది ఏమిటి? కల్కి అనేటువంటి పురుషుడు వస్తాడు, తెల్ల గుర్రం మీద తెల్ల ఖడ్గం చేత పట్టుకొని వస్తాడు, ఇలా చేస్తాడు ఇలా చేస్తాడని అందులో చెప్పాడు. ముస్లింలు నమ్ముతున్నటువంటి ఖురాన్ షరీఫ్లో, ఖురాన్ గ్రంథంలో ఏం చెప్తున్నాడు? జఖ్రుఫ్ అనేటువంటి సురాలో ఈసా ప్రళయ దినమునకు సూచనగా ఉన్నాడు, ప్రళయ దినమందు ప్రత్యక్షమగువాడు ఆయనే. బైబిల్ గ్రంథం చెబుతుంది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతి వానికి చుటకు జీతము నా యొద్ద ఉన్నది, ప్రతివాడు జాగ్రత్తగా ఉండండి అనే మాట యేసయ్య చెప్పాడు. చెప్పాడా చెప్పలేదా? అన్యాయము చేయువాని అన్యాయము చేయనిమ్ము, పరిశుద్ధుడైన వాని పరిశుద్ధుని గుండనిమ్ము. అన్యాయము చేయువాని పరిశుద్ధుడైన వాని పరిశుద్ధుని, వాని వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు, వాని వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు. యేసు అన్న మాటను మరువబోకుమురన్న, యేసు అన్న మాటను మరువబోకుమురన్న. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇన్నిట్లో కూడా ఏం చెప్తున్నాడు? క్లైమాక్స్లో యేసు వస్తాడు 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 అనేది కన్ఫర్మ్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. నిజమే, ఖచ్చితంగా వచ్చేది ఖాయం. అయితే గుర్తుపెట్టుకోవాలి, నాడు వచ్చినట్టు కాదు, రేపు రాబోతుంది. నాడు లోక పాపములన్నీ మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా, సాధువుగా, ఒక చెంప కొడితే ఇంకో చెంప తిప్పు అన్న స్థితిలో వచ్చాడు. అలానే జీవించి ప్రాణం పెట్టి వెళ్ళాడు. ఇక రేపు రాబోతున్నది ఎలా రాబోతున్నాడో తెలుసా? యూదా గోత్రపు సింహమై రాబోతున్నాడు, దహించు అగ్ని అయి రాబోతున్నాడు. భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిలువలో ప్రాణం పెట్టక ముందు ఆయనకున్న శిష్యులలో ప్రియ శిష్యుడు యోహాను. ఏ శిష్యుడికి ధైర్యం లేదు యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్యని కౌగిలించుకునే ధైర్యం, కానీ ఒక యోహానుకుంది. యోహాను యేసయ్య కనపడితే చాలా అలాగ వెళ్ళి ఆయన్ని హత్తుకునే అంత స్వేచ్ఛ ఉందట. యేసయ్యను అలాగా యేసయ్య కౌగిట్లోకి వెళ్ళిపోయి అలాగే ఉంటాడంట యోహాను. ఎవరో తెలుసా యోహాను? ప్రకటన గ్రంథ రచయిత యోహాను. యేసు ప్రేమించిన శిష్యుడు అని తన్ను గూర్చి తాను చెప్పుకున్నాడు. నేను యోహాను అని చెప్పలా, యేసు ప్రేమించిన శిష్యుడు. బాగుంది. ఆయన చెప్పాడు, భూమి మీద ఉన్నప్పుడు ఎంత స్వేచ్ఛ, యేసయ్య కనపడితే డింగుమనిపోయి ఆయన కౌగిలించుకొని, ప్రభా హాయిగా ఉంది ప్రభా నీ కౌగిలిలో అని అలాగే ఒదిగిపోయేవాడు. యేసయ్య శిలువలో ప్రాణం పెట్టి పునరుద్ధానంతో తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిన తరువాత కొన్ని సంవత్సరాల తరువాత యోహాను సువార్త చెప్తున్నాడని తీసుకెళ్ళి జైల్లో వేశారు. కొద్ది రోజులకి జైల్లో ఉన్న వాళ్ళందరూ మారుతున్నారు. అమ్మ ఈ ముసలోడు మామలోడు కాదురా, ఎవడు దొరికితే వాడిని సువార్త చెప్పి యేసు వైపు తిప్పుతున్నాడు అని చంపేద్దామని సలసలా కాగుతున్న నూనెలో వేశారు. చచ్చిపోతాడని. ఏం గాల, మంచిగా నీళ్లలో హాయిగా ఉంది బ్రదర్ అన్నట్టు మునిగి లేచాడు. ఏం గాల. మరి దేవుడి సెలవు లేకుండా చంపేవాడు ఎవడు? మరి అట్లయితే పౌలు శిరచ్ఛేదం చేస్తుంటే ఎందుకన్నా దేవుడు కాపాడలేదు? మరి సీమోను పేరుతోనే తలక్రిందులుగా సిలివేస్తుంటే ఎందుకన్నా దేవుడు కాపాడలేదు? ఆదిమ క్రైస్తవుల్ని సింహాలకు ఆహారంగా వేస్తుంటే ఎందుకన్నా దేవుడు కాపాడలేదు అనే డౌట్ కొంతమందికి ఉందా? ఏదో ఒకసారి అడగండి. నాకుందన్నా. చేతులు ఎత్తితే చెబుతాను. నేనేం తిట్టను, కావాలంటే చూడండి. చేతులు ఎత్తండి. నాకుందన్న డౌట్ ఎందుకు కాపాడలేదని. ఒక తమ్ముడు యథార్థంగా చెయ్యి ఎత్తాడు, మరో తమ్ముడు ఎత్తాడు చెయ్యి. నాకుందన్న డౌట్ దేవుడు ఎందుకు కాపాడలేదని. ఒక సోదరు ఎత్తింది చెయ్యి, నాకు కూడా ఉందా డౌట్ అని. ఇక మిగిలిన వాళ్ళంతా ముదురులు అనమాట, చెయ్యి ఎత్తట్లా. డౌట్ ఉన్న మైండ్లో పెట్టుకుంటారు, బయటపడరు.
సరే మీకోసం చెబుతా వినండి, ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. యేసయ్య పౌలుని కాపాడాడు, పేతురుని కాపాడాడు, ఆదిమ సంఘాన్ని కాపాడాడు. మళ్ళీ చెప్తున్నా, పూర్తి క్లియర్గానే చెప్తున్నా. యేసయ్య పౌలుని కాపాడాడు, పేతురుని కాపాడాడు, ఆదిమ సంఘాన్ని కూడా కాపాడాడు. యేసయ్య కాపాడకపోవడం ఏమిటి? ఆయన కాపాడకపోవటం ఏంటి అసలు? మరి అట్లయితే కాపాడితే మరి పౌలు శిరచ్ఛేదంలో హతుడయ్యాడుగా, స్టెఫన్ రాళ్లతో కొట్టబడ్డాడుగా, సీమోను పేతురు తల క్రిందుగా సిలువేయబడ్డాడుగా. మరి ఆ సంగతి ఏంటి? చెప్తా వినండి. మీరు బైబిల్ జాగ్రత్తగా చదవాలి. పౌలు హతుడైనా, పేతురు హతుడైనా, స్టెఫను హతుడైనా వీళ్ళంతా ఎలా అయ్యారో తెలుసా? పూర్తిగా దేవుని చిత్త ప్రకారం, వాళ్ళకి దేవుడిచ్చిన సమయం ప్రకారం హతులయ్యారు. ఆయన నిర్ణయ కాలం రాక మునుపు వాళ్ళని ముట్టడం ఎవడి వల్ల గాల? కొట్టు ఇప్పుడు. ఎందుకో చెప్తా. సీమోను పేతుర్ని చంపేద్దామని చాలాసార్లు ట్రై చేశారు. మరీ ఒకసారి అయితే చెరసాలలో పెట్టి పేతుర్ని 16 మంది కాపలా ఉన్నారు. ఒకడికి 16 మంది చెరసాలలో కూడా. తప్పించుకొని పోతాడేమో పేతురని 4 చతుష్టయములు అంటే 4 16 మంది మధ్యలో ఉన్నాడు. ఎంత భయంకరమైన క్రిమినల్, ఎంత భయంకరమైన నేరస్తుడు అయితేనో కదా అంత కాపలా. ఏంది పేతురు చేసిన నేరం? మీరు ఎవరిని సిలువ వేసి చంపితిరో దేవుడు ఆయనను మృతులలో నుండి లేపి సర్వాధికారిగా నియమించాడు. ఆయన పేరు నజరేయుడగు యేసు. ఆకాశము క్రింద ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ లేదు, ఈ నామమున యేసు నామమున రక్షణ అన్నాడు. అది ఆయన చేసిన నేరం. ఇలా చెబుతున్నాడని 16 మంది మధ్యలో కాపలా జైల్లో పెట్టి, జైల్లో కూడా 16 మంది మధ్యన ఉంచారు. పాపం నైట్ కూడా ఆ 16 మంది పండుకుంటే వాళ్ళ మధ్యలో పండుకున్నాడు పేతురు. బాగా వినండి. అలాంటి పేతురుని మధ్యరాత్రి సంఘం ప్రార్థన చేస్తూ ఉంటే దూత ప్రత్యక్షమై చెరసాల ముందు నిలబడగానే గేట్ ఓపెన్ అయింది. పేతురు దగ్గరికి వెళ్ళి పేతురుని తట్టాడులే అని. పేతురు కళ్ళు తెరిచాడు, సంఖ్యలు ఊడిపోయినాయి. చుట్టూ చూశాడు, అందరు నిద్రపోతున్నారు. పేతురు లేచి వాళ్ళ ముందు వెళ్ళిపోతున్నా కూడా వాళ్ళకి సౌండ్ వస్తున్నా లేవట్లా. ఎందుకు లెగుస్తారు? వచ్చింది దూత కదా. వాళ్ళకి వినబడకుండా బంధించాడు. పేతురు దూత ఇద్దరు గేటు దగ్గర రాగానే గేట్ ఓపెన్ అయిపోయింది. అక్కడ నుంచి ఇంకో ప్రాంతానికి వచ్చారు. అక్కడ ఇంకో తలుపు ఓపెన్ అయిపోయింది. 2 ద్వారాలు దాటించి పేతుర్ని ఒక ప్రదేశానికి తీసుకెళ్లి దూత అదృశ్యం అయిపోయాడు. పేతురు అనుకుంటున్నాడు, భలే ఉంది దర్శనం అనుకుంటున్నాడు. నిజంగానే దూత వచ్చి బయటికి తెచ్చాడని అర్థం కాలే ఆయనకి. అబ్బా భలే ఉంది దర్శనం, యేసయ్య దూతను చూపిస్తున్నావా, నీకు వందనాలయ్య అనుకుంటున్నాడు. కళ్ళు తెరిసే. కాసేపటికి అర్థమైంది, ఇదేంది దర్శనంలా లేదే, కళ అయితే అయిపోవాలి కదా, కళ కానట్టుంది అని గిచ్చుకొని చూసుకొని, కళ కాదు ఏం కాదు రియలే, అమ్మ బాబాయ్ దూత వచ్చినందు బయటికి తెచ్చాడని సంతోషంగా వెళ్ళిపోయి సంఘం ప్రార్థించే ఇంటికాడికి వెళ్ళి తలుపు తట్టాడు. కాపాడలా దేవుడు? ఆ రోజు పేతుర్ని బయటికి తీసుకురాకపోతే మరుసటి రోజు ఇంకొక రోజు ఖచ్చితంగా పేతుర్ని చంపేసేవాళ్ళు. తెలుసా? ఈ రకంగా ఎన్నో పర్యాయాలు పేతుర్ని కాపాడి, ఇక ఆయన సమయం అయిపోయినప్పుడు, ఇక నీ నిర్ణయించిన నిర్ణయకాలం అయిపోయింది నాయన, సామాన్య మరణం ఇస్తే మామూలు బహుమానం ఉంటుంది, హతసాక్షి మరణం అయితే గొప్ప బహుమానం ఉంటుంది అన్నట్టు హతసాక్షి మరణం ఇచ్చాడు. అదే ఇప్పుడు పౌలు సంగతి తీసుకుందాం. దయామయుడి సినిమాలో పౌలు శిరచ్ఛేదం చూపించాడు. క్లైమాక్స్లో పౌలుని తల నరుకుతారు. తెలుసు కదా? ఎంతమంది చూసారు దయామయుడి సినిమా? దాదాపు అందరూ చూసే ఉంటారు. చూడకపోతే ఇప్పుడు నేను చెప్పాక పోయి చూస్తారు. దేవునికి స్తోత్రం. నిజమే, చరిత్రకారులు చెప్తారు అపోస్తుడైన పౌలు శిరచ్ఛేదము చేత చంపబడ్డాడు అని. కానీ మీకు తెలుసా,
దేవుడు ఎందుకు కాపాడలేదు అనే ప్రశ్న మనకు వచ్చింది. కాపాడలేదా? అనేక పర్యాయములు పౌలుని దేవుడు కాపాడాడు. ఇక పౌలు పరిచర్య సమాప్తమైనప్పుడు పౌలు చేతే ఆ మాట తిమోతికి చెప్పించి మరి, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, నేను వెడలిపోవు కాలము సమీపమైనదని చెప్పి మరి క్లారిటీ ఇచ్చి మరి ఒట్టి మరణం కాకుండా ధన్యత, హతసాక్షి మరణం ఇచ్చాడు. కాపాడాడన్న పౌలుని కూడా. అంటే ఎన్నిసార్లు కాపాడలేదు చెబుతా, జస్ట్ నీ గుర్తు కోసం. ఒక్కసారి 2 కొరింథీ 11వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం నుంచి వరుసగా చదవండి, నేను చెబుతా. వారి క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు 2 పరిచారకులను కొరింథీ పత్రిక 11:23 చదువుతుందండి. మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని. చెరసాలలో ఉన్నప్పుడు పౌలుకి చంపేయడానికి కూడా ఎన్నోసార్లు ఆలోచన చేశారు, కానీ చావనివల. చదువు. అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. అదుగు అనేక పర్యాయములో, అనేక మారులు ప్రాణాపాయము అంటే మరణకరమైన సమస్యలు వచ్చాయి, కానీ చావనీయకుండా కాపాడాడు. యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 5 సార్లు తిన్నాడు యూదుల చేత దెబ్బలు. 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, అయినా చావకుండా దేవుడు కాపాడాడు. ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని. ఆ రాళ్లతో కొట్టబడినప్పుడైతే చచ్చిపోయాడని కాళ్ళు పట్టి ఈడ్చారు పట్టణ వెలుపలికి. తెలుసు కదా మీకు? తెలుసా మీకు? ఒక వ్యక్తిని స్వస్థపరుస్తాడు. లుస్త్రలో బలహీన పాదములు గలవాని కాళ్ళు పుట్టుకుంటేన మనుషునికి కాళ్ళు తీసుకొచ్చినప్పుడు, యేసునామాన్ని బట్టి స్వస్థపరిచినప్పుడు, బాగా వినాలి, ఎక్కడొచ్చాగాం ఏమో, పాపం కాళ్ళు బాగు చేసినప్పుడేమో హెర్మే ద్యోపతి అని భజన చేసి, వీళ్ళకి బలి ఇవ్వాలి, వీళ్ళు దేవుడే మానవులు కాదు అని భజన చేశారు. యూదులు వచ్చి వీళ్ళు మన మతాన్ని చెరిపే వ్యక్తులు అని వాళ్ళందరినీ రివర్స్ తిప్పేసరికి మొత్తం కలిసి రాళ్ళు తీసుకొని కొట్టారు పౌల్ని. కొట్టి అతడు చనిపోయినాడని పట్టణపు వెలుపలికి ఈడ్చిరి అని ఉంది. రాళ్ల దెబ్బలు తగిలి మనిషి బతుకుతాడండి? అందులో గుంపు మొత్తం కలిసి రాళ్ళు తీసుకొని కొట్టి బతుకుతాడా? కానీ ఎన్ని రాళ్ల దెబ్బలు తగిలినా, అదే రాళ్ల దెబ్బలు తగిలిన స్టెఫను చనిపోయాడు, నిద్రించాడు. కానీ అదే దెబ్బలు తగిలినటువంటి పౌలు మాత్రం చావలేదు. దేవుని సమయం కాకముందు, దేవుడి సెలవు లేకుండా మనల్ని చంపగలిగే వాడు ఎవడున్నాడు? అయిపోయిందా? ఆ విధంగా మీకు రుజువు బైబిల్లో. ఇంకా సూపర్గా చెప్పాలంటే, మెలితే ద్వీపంలో చలిమంట కాచుకోవటానికి పుల్లలేరి తీసుకొచ్చి ఆ చలిమంట మీద పౌలు వేసినప్పుడు, ఆ పుల్లల్లోంచి సర్పం ఒకటి వచ్చి పౌలు చేతిని కరచెను. అయిపోవద్దు అప్పుడు లెక్క ప్రకారం ఆన్ ది స్పాట్ అక్కడికక్కడే పడి నురుగులు కక్కుకొని చచ్చిపోవాలిగా. అది కూడా ఎట్లా, మళ్ళీ కాటేసి పోలాది పట్టేసుకుంది అలాగా. పాము ఏం పట్టించుకోవాలా, నువ్వా అని నిధులిచ్చి అని చలి కాసుకున్నాడు. ఏం కాల. ఆ పక్కన నిలబడి చూసేవాళ్ళు పొలంలోంచి పాము వచ్చి టపిమని కాటేసి పట్టుకోగానే సముద్రంలో ఓడ పగిలి సచ్చేవాడు, అందులో తప్పించుకుని బతికి బయటకు వచ్చాడు. ఇప్పుడు పాము రూపంలో మళ్ళా చావు వీడికి ఎదురొచ్చింది. వీడెంత దుర్మార్గుడో, అతని ధర్మము బ్రతుకనీయలేదు. ఆ పాము మామూలు పాము కాదు, అది కరిచిందంటే ఆన్ ది స్పాట్ చచ్చిపోతారు. వానికి ఒళ్ళు వాసిపోతుంది, ఇప్పుడు చచ్చిపోతాడని చూస్తూ ఉన్నారు. మనోళ్ళు కానీ రోడ్డు పక్కన ఏదైనా జనం గుంపు కొడితే ఎవరన్నా పోయారేమో ఆశగా చూసినట్టు, అదొక ఆశ. రోడ్డు పక్కన గుంపు కొడితే చాలు, సీటు మీద నుంచి లేచి మరీ చూస్తుంటారు. ఏం కనపడలేదని, అక్కడ ఏం లేదు, ఏదో పొలం కొలుచుకుంటూ నిలబడ్డారు అనుకో,
అంత నిరాశ ఎందుకు? అంటే నువ్వు చూస్తే కూడా సచ్చి ఉండాలా? అప్పుడు తృప్తిగా ఎవరు సాగుపోతేనే ఎవరు సాగలేదు. చూడండి ఎంత విచిత్రమైన మైండ్ ఉంటుందో మనలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజమా కాదా? అనిపించలేదు ఎప్పుడు నీకు? నిజం చెప్పు. అందరూ ఏడిపోతే పౌలుకు పాము కారవగానే చచ్చిపోతాడు అని ఆశకి ఎదురు చూశారు. ఏం కాల, చలి కాసుకుంటున్నాడు. పావు గంట అయింది, ఏం కాల. అరగంట అయింది, ఏం కాల. గంట అయింది, ఏం కాల. ప్రశాంతంగా ఉన్నాడు. అప్పుడు అన్నారు, అమ్మో అంత విషసర్పం గరిసిన ఇతడు చావలేదు, ఇతడు ఒక దేవత అన్నారు. అప్పుడు దాకా వీడు మామూలుడు కాదన్నారు. అతనికి ఏం కాకపోయేసరికి మామూలుడు కాదు, గొప్పవాడు, దేవుడు, దేవత అన్నారు. ప్రియులారా, కాపాడలేదు అక్కడ, ఓడలో కాపాడలేదా? ఓడ పగిలినప్పుడు ఇంకా చూడు చాలా వచ్చింది. వాళ్ళు అక్కడ ఇంటికి పోయి చదువుకోండి, టైం లేదు, ఇంటికి పోయి చదువుకోండి. ఎన్నిసార్లు మరణాపాయములలో నుండి దేవుడు పౌలును కాపాడాడో క్లియర్గా రాసు. ఎందుకు కాపాడలా? మరి అట్లయితే చివరికి శిరచ్ఛేదం అంటే అది ఆయన చిత్తం. మామూలుగా హాయిగా బెడ్ మీద బొబ్బోని ప్రాణం వదిలితే పౌలుకు పెద్ద బహుమానం ఏమి ఉండదు. మరి అదేదో ఆయన కోసం ప్రాణం పెట్టిన జాబితాలో చేర్చి హతసాక్షుల కవిలలో స్థానం ఇచ్చాడు. సుబ్బరామము గురించి ఒక పాట రాశా, గుర్తుందా మీకు? బొల్లాపల్లి సుబ్బరామము గురించి. గొప్ప గొప్ప సేవకులకు దక్కనిది భాగ్యం, హతసాక్షుల కవిలలోన దక్కె నీకు స్థానం. గొప్ప గొప్ప సేవకులకు దక్కనిది భాగ్యం, హతసాక్షుల కవిలలోన దక్కె నీకు స్థానం. పేతురన్న పౌలన్న నిలిచే ఆ వరుసలో, పేతురన్న పౌలన్న నిలిచే ఆ వరుసలో, నీవు కూడా నిలిచేవో తల్లి ఇది సత్యం, నీవు కూడా నిలిచేవు తల్లి ఇది సత్యం. చాలో తెలుసుగా ఇక మీకు. ధన్యురాలవమ్మ సుబ్బరావమ్మ. మరి ప్రార్థన చేసుకుంటున్నామని అతి దుర్మార్గంగా చంపేశారు. అందుకని ఆమె మీద పాట కట్టి పాడే దేవుని కృపలో. మూర్ఖులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక. ఏదో శ్రమలు పెట్టి బెదిరిస్తే తోకముడిచి వెళ్ళిపోతారు అనుకుంటున్నారు. శ్రమ పెట్టే కొద్ది ఇది డేంజర్గా మారిద్ది అనేది తెలియలే. చంపితే, కొడితే, తిడితే, బెదిరిస్తే వెళ్ళిపోతారు అనుకుంటున్నారు. ఏంట్రా వెళ్ళిపోయేది? పిచ్చిమాలో కలర్ అయిపోయింది. ఎప్పటికే 55 నుంచి 60% వెళ్ళిపోయింది. నిద్రపోండి. ఏదో కోమాలో ఉండి అనుకుంటున్నారు 2% అని. 2% ఒకవేళ దేశం మొత్తంలో నీకు అనిపిస్తుందేమో, కానీ ఆంధ్ర రాష్ట్రంలో 60%. చూసుకోలేక. మూర్ఖులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక, క్రీస్తు శిలువ శ్రమలలోనే పుట్టే సంఘ కన్యక. మూఢులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక, క్రీస్తు శిలువ శ్రమలలోనే పుట్టే సంఘ కన్యక. ఘోరమైన శ్రమలైన మాకు కొత్త కాదురా రే, ఘోరమైన శ్రమలైన మాకు కొత్త కాదురా. ఒక మనిషిని చంపితే 1000 మంది అగునురా, ఒక దీపము ఆర్పితే 1000 జ్యోతులెలుగురా. హలో, మళ్ళీ అదే పర్లేదు, అన్యురాల వచ్చింది. ఏమండి? కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఎందుకు కాపాడలేదు? దేవుడు కాపాడా లేదా? అలాగే ఎంతమంది భక్తులు ఉన్నారో వారందరినీ దేవుడు ఆయన సమయం వచ్చేంత వరకు కాపాడుకుంటాడు. ఎవరెవరికి ఏ భాగ్యం ఇవ్వాలనుకుంటే ఆ భాగ్యంలో, ఆ వరుసలో వాళ్ళని చేర్చడానికి ఆ విధమైన మరణాన్ని అనుమతించి తీసుకుంటాడు. కొంతమందిని అయితే మామూలుగానే తీసుకుంటాడు. ఒకవేళ యేసయ్య రాకడ రేపో ఎల్లుండి వచ్చింది అనుకో, అసలు చచ్చే అవసరం కూడా ఉండదు. మనం డింగుమని మారిపోవచ్చు. జోక్ కాదు,
మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటులో మార్పు నొందుదుము అన్నాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 53వ వచనం. ఇంటికి పోయి చదువు, ఇప్పుడు చూడవాకు, నాకెళ్ళి చూడు. దేవునికి మహిమ. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 53వ వచనం చూసుకో, ఇంటికి పోయి. యేసయ్య మన లక్కు కుదిరి, మన అదృష్టం బండి ఈరోజు సాయంత్రమే వచ్చాడు అనుకో, ఇక మనం తెచ్చే అవసరం కూడా ఉండదు. ఎంచక్క మారిపోతాం. ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మారిపోయింది. అక్షయతను ధరించుకుంటది. విజయమందు మరణం మృంగివేయబడిద్ది. ఇక మనం అలాగా ఆరోహణం అయిపోతాం. దీన్ని ఆశించే 1995లోనో 96లోనో భక్తులు పాట రాశారు. రమ్ము రమ్ము యేసు రాజా వేగమే రా రమ్ము. ఆమెన్ 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 అంటే కూడా వస్తాడేమో అని ఆమెన్ ఆమెన్ హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా అని పాట. ఎప్పుడయ్యా? అప్పుడు నేను బాప్తీసం మందులో అసలు వేసేనే తెలుసుకోవాలి. అప్పుడే రమ్మని పిలిచారు. పొరపాటును వచ్చి ఉంటే నా గతి ఏం గాను, అసలు ఏమన్నా న్యాయం ఉంది? చూడవయ్యా, నేను ఇంకా రక్షణ కూడా పొందలేదు, అంతకు ముందే వాళ్ళు రా రా వచ్చే ప్రభా పోదామని పిలిచారు. మనందరం ఏమైపోయేవాళ్ళం? అందుకే ఆయన రాలా. దేవునికి స్తోత్రం. వాళ్ళు పిలిచారు, నువ్వు వచ్చినట్టయితే వామ్మో మొత్తం కలిసి పాతాళంలో ఈత కొడుతుండేవాళ్ళు, అగ్ని నదిలో. అందుకే నవ్వుకున్నా నేను. అప్పుడే పాడారా? ఇప్పుడు నేను పాడుతున్నా. రావద్దు రావద్దు యేసు రాజా ఇప్పుడే రావద్దు. కొద్దిగా టైం తీసుకోను ఆయన. ఇంకా చాలా మంది మారాల్సిన వాళ్ళు ఉన్నారు. నా దేశ ప్రజలు రక్షణ పొందాలి. అమాయకులు ప్రభువా, తెలిసి తెలియని వాళ్ళు, అజ్ఞానులయ్యా, వాళ్ళు సత్యం తెలుసుకోవాలి, నిన్ను తెలుసుకోవాలయ్యా. పొద్దున్నే లేస్తే వాళ్ళ ముఖాలు నేను చూడాలి. వాళ్ళు బాగుండాలి ప్రభువా, వాళ్ళు నీ రాజ్యంలో ఉండాలయ్యా. వాళ్ళు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు ప్రభువా, రక్షణ పొంది ధన్యులు కావాలి యేసయ్యా. ఒకవేళ ఈ లోకంలో ఉన్నంత వరకు తిట్టినా, రేపు సచ్చి పరలోకం వచ్చిన తర్వాత రోజు నన్ను చూడాల్సిందే, నాకు వందనాలు చెప్పాల్సిందే. అదే చిత్రవద వాళ్ళకి, అదే పెద్ద శిక్ష. ఈ లోకంలో ఉన్నంత వరకు నన్ను తిట్టినా, రేపు పరలోకం వచ్చిన తర్వాత నేను రోజు కనపడుతుంటాగా, వందనాలు చెప్పాలిగా. కాబట్టి ఎవరు నిన్ను దూషించినా రేపు సిగ్గుపడతారు. యుగయుగాలు వారు నీ మహిమను చూస్తారు. దేవునికి మహిమ. కాబట్టి బాప్తిస్మం ఇచ్చు యోహాను వేరు, నేను చెప్పినటువంటి యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను వేరండి. ఈ యోహాను భూమి మీద ఉన్నప్పుడు యేసయ్యను అలాగా కౌగిలించుకునేంత స్వేచ్ఛ. ఈయనే సువార్త చెబుతున్నాడని జైల్లో పెట్టారు. జైల్లో ఉన్నోళ్ళు మారుతున్నారు, లాభం లేదు, చంపేద్దామని సలసలా కాగుతున్న నూనెలో వేశారు. ఏం కాల, క్షేమంగా బయటకు వచ్చాడు. సింహం ముందేశారు. అది ఆ ఫోటో వేయొచ్చా? అది అలాగా సలసలా కాగుతున్న నూనెలో వేశారు. చూడండి యోహానుని. ఏం కాల, ప్రశాంతంగా ఉన్నాడు. తీసుకెళ్ళి సింహం ముందు ఉంచారు. ఓపెన్ చేశారు. పరిగెత్తుకుంటూ వచ్చింది సింహం, గర్జించుకుంటా యోహాను దగ్గరికి వచ్చింది. పరిశీలించి చూసి సైలెంట్గా అంత దూరం పోయి కూర్చుంది. వాళ్ళకి మైండ్ పోయింది. అరే, నూనె కాల్చలేకపోయింది, సింహం ఏం చేయలేకపోయింది, మనిషా లేకపోతే ఏందిరా, ఎందుకు వచ్చిన గొడవ? ఈ ముసలోడిని జైల్లో ఉంచితే వాళ్ళని మారుస్తున్నాడు, చంపితే సాయవట్లే, ఏం చేయాలి? అందుకని ఆలోచించి పద్మసు ద్వీపములో వదిలేశారు. అక్కడ మనుష్య సంచారం ఉండనటువంటి మన అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయే, చుట్టూ నీళ్లను, మధ్యలో ఖాళీ ప్లేసు, అలాంటి దాన్ని ఒక దాన్ని చూసి అందులో వేసి, ఇక్కడ మారుచురా, ఎవరిని మారుస్తావో, ఇక్కడ చెప్పురా, నువ్వు ఎవరికి చెబుతావో సువార్త అని ఎవరు లేని స్థలంలో తీసుకెళ్ళేశారు. అప్పుడు దేవుడు ఆయనకు దర్శనమిచ్చాడు. పద్మసు ద్వీపమున పరవాసినై ఉండగా, ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా, ఈ ఆదివారం రోజే ఆ పరవశంలో పరిశుద్ధాత్మ వశుడైపోయి పరవశిస్తూ ఉండగా దర్శనము కలిగింది. ఆ దర్శనములో మనుష్య కుమారుని పోలిన ఒకని చూచాడు. ఎట్లున్నాడు చెప్పాడు వర్ణన.
భూమి మీద ఆయన కనపడితే అలాగు పోయి కౌగిలించుకునే యోహాను ఆ మహిమలో ఉన్న యేసును చూచి చచ్చిన వాని వల్లే పడిపోయాడంట. ఫిట్స్ వచ్చి ఉంటుంది నాకు తెలిసి. అదేంది, ఉరుకుతో పోయి కౌగిలించుకోవచ్చుగా, ఆ పొజిషన్లో లేడు అక్కడ. ఆయన కన్నులు అగ్ని జ్వాలల వలె ఉండెను, ఆయన నోట నుండి వాడి అయిన ఖడ్గము బయలు వెళ్ళుచుండెను, ఆయన ముఖము మధ్యాహ్నమందు ప్రకాశించు సూర్యుని వలె మహా తేజస్సుతో ఉండెను, ఆయన స్వరము విస్తార జలముల ధ్వని వలె ఉండెను, ఆయన పాదములు కొలిములో కాలుచు మెరచునున్న అపరంజిని పోలి ఉండెను. ఆ అద్భుతమైన దర్శనం చూసి అందులో ఆయనను చూసి బిత్తరపోయి చచ్చినోళ్ళలాగా పడిపోయాడంట. అసలు తనకు స్వాధీనం లేదు. అటు తిరిగాడు, వెనక నిలబడి పిలిచాడు, నన్ను పిలిచిన వాని వైపునకు నేను తిరుగగా ఆయన ఎలాగున్నాడో కనపడ్డాడు. ఆ దర్శనం చూసి ధన్మని పడిపోయాడు. పడిపోతే దగ్గరకు వచ్చి భయపడకుమో, మొదటి వాడును కడపటి వాడును నేనే, అల్పయు ఒమేగయు నేనే, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. నేను నీకు తెలుపబో సంగతులు గ్రంథమందు రాసి 7 సంఘములకు పంపించమని ఆయన మాట్లాడినటువంటి మాట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18. ఇంటికి పోయి చూడో, ఇప్పుడు కాదో, టైం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పెన్నుంటే రాసుకో, ఇంటికి పోయి చూసుకో, ఉంటుంది. చూసారా, యేసయ్య 2వ రాకడలో ఎలా ఉండబోతున్నాడు అంటే అది ఆయన స్వరూప దర్శనం. కాబట్టి నాడొచ్చినట్టు కాదు, రేపు యూదా గోత్రపు సింహమై ఆర్భటించబోతున్నాడు. మహా ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో పరలోకము నుండి ప్రభువు దిగి రాబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు వస్తాడు, ఆయన రాకడ ఎప్పుడు? ఒక్క విషయం చెప్తా, లోకానికి తెలియదండి. ఎందుకంటే లోకము చీకట్లో ఉంది, కానీ మనకు తెలుసు. ఎందుకంటే తెసలోనికైలకు రాసిన పత్రిక ఒక్కసారి తీయండి, ఈ ఒక్కటి మాత్రం చూడండి, ఇంకా నేను ప్రార్థన చేసేస్తా. బోల్డ్ అంత చెప్పాలని ఉంది, మొదలు పెట్టాను కానీ టైం తీసుకుంటుంది. చూద్దామా? 5వ అధ్యాయం 4వ వచనం, మొదటి తెసలోనిక. సహోదరులారా, లేకపోతే అసలు మొదటి నుంచి చదువు అమ్మ, సూపర్ ఉంటది మన వాళ్ళకి. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చును, అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది. లోకులు అనుకుంటారంట, అబ్బా నెమ్మదిగా ఉంది, భయమేమి లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా. బాగా వినాలి. అంత్య దినములన్నీ గందరగోళంగా ఉంటాయని మనం చెప్పుకుంటున్నాం కదా. భయంకరమైన తెగుళ్ళు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి, అట్లయితే యుద్ధాలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, కరువు కాటకాలు వస్తాయి అని అన్ని ఆయన రాకడ సంభవాలని చెప్పుకుంటున్నాం కదా. అమ్మో, అమ్మలారా, వింటున్నారా? అయిలారా, ఈ ఎన్నేళ్ళు మీరు చెప్పండి అయ్యా. ఆ చివరోళ్ళు చెప్పట్లా, 2 అమ్మాయి బాగానే ఉన్నారులే, ఇబ్బంది ఏం లేదు, దేవునికి మహిమ. ఏం లేదు, ఎట్టన్నా పోయారేమో. యేసయ్య 2వ రాకడలో సంభవాలు ఏంటంటే కరువులు, భూకంపాలు, కొట్లాటలు, యుద్ధాలు, దారుణాలు, అది ఇదని ఎన్నో చెప్పుకున్నాం. నిజమే, అవన్నీ వచ్చేది ఖాయమే. అయితే ఇవన్నీ వచ్చిన తరువాత ఇంకొక ఘట్టం జరుగుద్ది. ఒక రాజు వస్తాడు, సిరియా సంబంధమైన రాజు. సిరియా నుండి కానీ సమీప ప్రాంతం నుండి కానీ ఒక రాజు వస్తాడు. ఎందుకో దేవుని చిత్తం అయితే మొత్తం మళ్ళా ఒకసారి చెప్తా. ప్రకటన గ్రంథం గురించి ఈ మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు మొత్తం వివరించాలని బోల్డ్ అంత ఆశ ఉంది. ఈ ఒక ప్రకటనే కాదు, బైబిల్లో ఉన్న లోతైన విషయాలు ఎన్నో ఉన్నాయి, అవి పంచుకోవాలని ఆశ ఉంది. కానీ
తినుటకు మీకు శక్తి చాలదు, అందుకనే అది నేను మాట్లాడట్లా. కొంచెం లోతుగా మాట్లాడాను అనుకో, అన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ బాధలు పడలేక ఏదో మీకు ఎక్కేది చెబుతున్నా సింపుల్గా. అసలు లోతుగా బైబిల్ రెఫరెన్సులు తిప్పి చూపించుకుంటూ వెళ్ళాను అనుకో, ఇంకా శుభ్రంగా కొత్త వాళ్ళు నిద్రపోతారు. అందుకని మీ వయసుకు తగ్గట్టు మీకు ఏదో మీకున్న పరిపక్వతలో అందిస్తున్నా. సీనియర్టీ ఉన్నటువంటి వాళ్ళకి సపరేట్ కోట పెట్టి చెబుతున్నా. అంతకుముందు చెప్పా, లాక్డౌన్ టైంలో మస్తు చెప్పిన, ఇప్పుడు ఆపిన. ఇప్పుడు మీ ఆ శక్తికి తగ్గట్టు మాట్లాడుతున్నా, దేవుని కృపలో, దేవుని నడిపింపులో. ఈ ఒకే ఒక పాయింట్ చెప్పేస్తా. సంతోషంగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒకే ఒక పాయింట్ అన్నందుక సరే. ఈ హడావుళ్ళన్నీ అయిపోయి ఆ రాజు వచ్చేస్తాడు. ఆ రాజు ప్రజల్ని ఎంత నమ్మిస్తాడంటే, దేవుడు అనేవాడిని ఇంతవరకు మనం కన్నులారా చూడలేదు, ఇదిగో ఇప్పుడు మన కళ్ళ ముందే చూస్తున్నాం. ఎవరిని చూసి వాళ్ళు అనుకుంటారో తెలుసా? అంత్య అబద్ధ క్రీస్తును చూసి వాళ్ళు నిజమైన దేవుడు వచ్చేసాడు. ఎందుకంటే వాడు అన్ని అద్భుతాలు చేస్తాడు, సూచక క్రియలు, మాత కార్యాలు చేస్తాడు, ఆకాశం నుండి అగ్ని కురిపిస్తాడు, నీళ్ళని రక్తంగా మారుస్తాడు, ఎన్నెన్నో వింత వింత కార్యాలు చేస్తాడు. సభ్య సమాజం అంతా చూస్తుండగా వాడు చనిపోయి అందరి ముందు లెగుస్తాడు. 3 రోజుల తర్వాత లెగుస్తాడు. అందరి కళ్ళ ముందు చనిపోయి అందరి కళ్ళ ముందే 3 రోజుల తర్వాత తిరిగి లేచాడు అంటే జనాలకి ఇంకా మామూలుగా ఉంటుందా? తర్వాత అతడు లేచిన తర్వాత చేసే సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు అన్ని జనం చూసి అనుకుంటారంట, అమ్మయ్యా దేవుడు అనుకున్నాం, ఎక్కడో అదృశ్య రూపంలో ఉన్నాడు అనుకున్నాం, ఇప్పుడు దృశ్య రూపంలో మన ముందే ఉన్నాడు, మనల్ని సింహాసనం ఎక్కి పాలించటం మొదలుపెట్టాడు, ఇక ధన్యులం అయిపోయాం అని లోకులందరూ నెమ్మదిగా ఉన్నది. ఏముంది, ఇప్పుడు దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే మన కళ్ళ ముందు ప్రత్యక్షమైతే భయం ఉంటుందా మనకి? ఏదైనా మనం ఆయన అడగవచ్చు, పొందుకోవచ్చు, ఇంకా ప్రాబ్లం ఏముంది? దేవుడే మన రాజు అయితే మనకు కావాల్సింది ఏముందండి? ఇంకా టెన్షన్ ఉంటుందా? ఉండదు. వాళ్ళు దేవుడు కాని వాడిని దేవుడు అనుకోండి, అంత్య అబద్ధ క్రీస్తుని దేవుడని భ్రమించి ఇలా అనుకుంటారట. ఏమని? లోకులందరూ నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు. సర్వశక్తి గల మన అయ్యగారు ఉన్నారు. అయ్యగారు ఏదైనా చేసేస్తారు, అగ్ని కురిపిస్తారు, నీళ్ళని మారుస్తారు, ఏమైనా చేసేస్తారు. ఇంత గొప్ప దేవుడు మన ముందుంటే ఇక మనకు భయం ఏందిరా అని అనుకుంటూ ఉండగా ఇక దేవుని కార్యాలు స్టార్ట్ అవుతాయి. ఒక పక్క వాడు కార్యాలు చేస్తుంటే మరో పక్క దేవుడు ఆయన కార్యాలు ఆయన చేస్తుంటాడు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు సడన్ గా లోకమంతా నెమ్మదిగా ఉంది, భయం ఏమి లేదని అనుకుంటుండగా, చదువు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. వినండి, భూగర్భంలో నుంచి విచిత్రమైన జీవులు బయలుదేరతాయి. తేళ్లు చూసారా మీరు? తేళ్లు ఎంతమంది చూశారు? ఎన్నిసార్లు చూశారు? చాలా చూసాం, చాలాసార్లు చూసాం. అదే మీ సమాధానం. వందనాలు. వినండి, తేలుకి చివర తోకకి ఏముంటుంది? కొండి, అవునా? దాంతో ఎప్పుడన్నా గుట్టిందా మిమ్మల్ని? భలే బాగుంటుంది కదా, మరపురాని జ్ఞాపకం. నొప్పు సలుపు అనేటువంటి ఆ తేలు కొండిలో విషం ఉన్నట్టు భూగర్భంలో నుండి వచ్చే విచిత్ర జీవులకు తోకలకు కొండ్లు ఉంటాయట. ముఖాలు ఎలా ఉంటాయో తెలుసా? ఒక్కసారి చూస్తారా? చూస్తానంటే చెబుతా, లేకపోతే చెప్పను. చూడండి, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. త్వరగా చదువమ్మా. వీళ్ళు అనుకుంటారు మనకి మహానుభావుడు వచ్చాడు, దేవుడే ప్రత్యక్షం అయ్యాడు, ఏమైనా చేయగలుగుతాడు, హాయిగా ఉంది, భయమే లేదు, నెమ్మదిగా ఉంది, బాగుంది అనుకుంటుంటారు.
అప్పుడు ఏం జరిగిద్దో చూడు. మరియు వారిని చంపుటకు అధికారం ఇయ్యబడలేదు గాని. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవచ్చు, కానీ టైం లేదు కదా. 2వ వచనం నుంచి చదవమ్మా. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. పొగ వచ్చిందండి. అగాధం తెరిచాడు, భూగర్భాన్ని తెరిచాడు, పొగ వచ్చింది. మరి ఏ ప్రాంతంలో ఓపెన్ చేస్తాడో తెలియదు. ఒక ప్రాంతంలో ఓపెన్ చేస్తాడు, మొత్తానికి ఎక్కడో చోట భవిష్యత్తులో జరగబోతుంది. ఇది రియల్ గా. ఆ అగాధంలో నుండి ఫస్ట్ పొగ వచ్చింది బయటికి. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. మిడతలండి, కరోనా టైంలోనే మిడతలు వచ్చినాయి, గుర్తుందా? ఆ మిడతలే అంతే, ఎంతంతాయి. ఇప్పుడు ఇందులో చెప్పిన మిడతలు ఎంతంతాయి కాదు, ఎంతంతాయి కాదు, ఎంతంతాయి కాదు. చదువు. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు, భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలం ఇయ్యబడింది. వాటికి బలం ఇయ్యబడింది. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. మరియు వారిని చంపుటకు అధికారం ఇయ్యబడలేదు గాని. వారిని చంపుటకు అధికారం ఇయ్యబడలేదు గాని 5 నెలల వరకు 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇయ్యబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుషుని కుట్టినప్పుడు బాధ వలె ఉండును. వాటి వలన కలుగు బాధ తేలు మనుషుని కుట్టినప్పుడు బాధ వలె ఉండును. తేలు కుట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎలా ఉంటది? చాలా మంది కుట్టించుకున్నారుగా. సరే, బాగుందా? అలాంటి బాధ పుట్టిస్తాయట. చదువు. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుతురు గాని అది వారికి దొరకనే దొరకదు. ఆ దినములలో మనుషులంట ఇప్పుడేం ప్రాణాలు కాపాడుకోవటానికి తిప్పలబడి ఆ డాక్టర్ని వెతుక్కుంటున్నారు. ఆ దినముల్లో ప్రాణం తీసే డాక్టర్ ఉన్నారని వెతుక్కుంటారు. ఎందుకు? భూమి మీద ఈ బాధ పడలేక చావాలని. ఎక్కడ కనపడితే అక్కడ కొడుతున్నాయి అవి. చదువు. చావవలనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. అది ఇప్పుడు చావాలని ఆశపడితే డింగిమని చావచ్చు. ఆ టైంలో చావాలని ఎంత ట్రై చేసినా చావు రాదంట. ఎత్తైన కొండ మీద నుంచి దూకుతాడు, చచ్చిపోతాం, పీస్ పీస్ అయిపోతానని. ఏం కాదు, ఒళ్ళంతా పచ్చడైపోయి గాయాలమయమే బతికే ఉంటాడు. మామూలుగా ఉంటేనేనన్నా అది ఎప్పుడో వచ్చి బాధ పెట్టినప్పుడు బాధ తప్ప ఏ బాధ ఉండదు. ఇది పైనుంచి పడి ఆ బాధ ఈ బాధ తీసుకెళ్లి కట్లు కట్టి బొబ్బ పెడితే అక్కడికి వచ్చి కుట్టిపోయింది. మళ్ళీ ఒకటి కుయ్యోమరు, మళ్ళీ అక్కడ బాధ. చదువు. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. అద్దుగో దాని సైజ్ చెప్తున్నాడు, పర్సనాలిటీ. అది ఒకసారి చూడండి, మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. భవిష్యత్తులో రాబోతున్నాయి ఒరిజినల్ గా, రియల్ గా. ఇది ఒట్టి కహాని కాదు, బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం చెబుతున్న సత్యం. ఎలా ఉందో చెప్తున్నాడు చూడండి. యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రముల ఉంచురా రూపం వలె ఉంది. చదువుమా. బంగారము వలె మరియు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండెను. అది ఒక కిరీటం కనపడుతుంది కదా నెత్తి మీద. వాటి ముఖములు మనుష్యుల ముఖములు వంటివి. అది ఒక మనుష్య ముఖం లాగా ఉంది. ఫేస్ చూడు. స్త్రీల తల వెంట్రుకల వలె వెంట్రుకలు వాటికి ఉండెను. చూసారా? జుట్టు కూడా వెనక్కి అట్లా కాదు, వెరబోసి కనపడుతుంది చూడండి. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. వాటి పళ్ళు సింహపు కోరల వలె ఉండెను. ఇనుప మైమరుపు వంటి మైమరువులు వాటికి ఉండెను. ఈ పైన కనపడుతున్నాయి కవచాలు, ఇనుప మైమరువులు లాంటి మైమరువులు అన్నాడు. అంటే ఇనుప కవచాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, అదంతా మీరు చూశారు. ఇప్పుడు అదిగో సింహపు కోరల వంటి కోరలు. ఇది ఇంకా తీవ్రంగా ఉంది చూడండి. ఇది ఒట్టిది కాదు, నిజంగానే రాబోతున్నాయి అవి. సింహపు కోరల వంటి కోరలంటే ఈ పళ్ళు అట్లుంటాయి, సింహం పళ్ళు లాగా. ముఖం మనుష్య ముఖం, జుట్టు స్త్రీల జుట్టులాగా జుట్టు, వెనక తేలుకున్న కొండి. అంత వికృతంగా, అంత భయానకంగా ఉంటాయి. అసలు వాటి రూపం చూస్తేనే అదురుపోసేస్తారు. సైజు కూడా ఎంత సైజు అనుకున్నావు? యుద్ధమునకు సిద్ధపరచబడిన యుద్ధాశ్వం అంత సైజు. మామూలు గుర్రం వేరు, యుద్ధ గుర్రం వేరు, దాని హైట్ వేరు. అంత హైట్ ఉంటుంది. ఇక అవి తిరుగుతూ ఉంటాయి. 5 నెలలు తిరుగుతాయి భూమి మీద. తిరిగి ఎవరిని కొడతాయో తెలుసా? నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు, మనకు అయ్యగారు వచ్చేసాడు, మనకు బాగా పరిపాలించేస్తాడు అనుకున్న వాడి టైంలో వస్తాయి ఇవి. దేవునికి స్తోత్రం. వాడేమో దేవుని బిడ్డల్ని అనగా సంఘము అనగా మనల్ని టార్చర్ చేస్తుంటే ఇవి బయలుదేరి వాడికి ఎంతమంది సపోర్ట్ చేశారో, వాడి ముద్ర ఎంతమంది వేయించుకున్నారో
వాళ్ళందరినీ. వాడు చావాలేడు, బతకాలేడు, నాశనం, గందరగోళం. ప్రియులారా, ఇది రియల్గా జరగబోతుంది భవిష్యత్తులో. హల్లెలూయా చెప్దామా? ఆయన రాకడను గురించి ఏమేం జరుగుతాయో మనకి క్లియర్గా చెప్పేశాడు. అది చీకటిలో ఉన్న వాళ్ళకైతే ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ మీరు వెలుగులోనున్నవారు ఆ దినం ఎప్పుడు వచ్చిద్దో మీకు తెలియను. ఎందుకంటే మీరు వెలుగులో ఉన్నవారు, మీరు వెలుగు సంబంధులు, మీకు అన్ని ముందే చెప్పేశాడు అన్నాడు. అదే మాట లూకాలో ఇందాక నేను చదివించాను. మీ నడుము కట్టుకొనుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి, యజమానుడు ఎప్పుడు వస్తాడో అని ఎరిగిన వారే జాగ్రత్తగా ఉండండి అని ప్రభు మాట్లాడాడు. అంశం ఇప్పుడు ప్రారంభం, లెక్క ఇప్పుడు దాకా ఉపోద్ఘాతం, కానీ ఇక నుంచి మాట్లాడడానికి టైం ఇల్లే. ఒకే ఒక్క మొక్క చెప్పి ముగిస్తా. సంతోషంగా స్తోత్రం చెప్పండి. ముదిరిపోయారు మీరు కూడా, చాలా షార్ప్ అయిపోయినారు మీరు కూడా. బాబోయ్, ఏం వెలగనీయమన్నాడు? దీపము వెలుగుచుండనీయుడి అన్నాడు. దీపం వెలగాలంటే ఏమేం కావాలండి? దీపం వెలగాలి అంటే నూనె కావాలి. దీపం వెలగాలంటే అగ్ని కావాలి. నూనె మీకు తెలుసు, దీపాన్ని వెలిగించే నూనె అభిషేకం. అగ్ని, పరిశుద్ధాత్మ అగ్నితో పోల్చబడ్డాడు. నాల్కలుగా అగ్ని దిగిరాగా, నాల్కలుగా అగ్ని దిగిరాగా, మై మరచి ప్రవచించే బహుభాషలు, మై మరచి ప్రవచించే బహుభాషలు. ఆరాధనా స్తుతి, ఆరాధనా స్తుతి, ఆరాధన. దేవునికి మహిమ. టైం లేదు కాబట్టి అగ్ని అన్నాడు. ఇంకేం కావాలి? నూనె కావాలి. దీపం వెలగాలంటే అగ్ని ఉండాలి, నూనె ఉండాలి, ఒత్తి బాగుండాలి. ఇప్పుడు మనం జాగ్రత్త పడవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి ఆయన రాకడకు ముందు. మొట్టమొదటిది ఏమిటంటే నూనె తక్కువ కాకుండా చూసుకోవాలి. అంటే దేవుడు అనుగ్రహించేటువంటి శక్తి సామర్థ్యములు ఎప్పటికప్పుడు పొందుకొనున్నట్లు దేవుణ్ణి ఆశ్రయించుట మానరాదు. దేవుణ్ణి ఆశ్రయించటం మానామంటే దీపం మారిపోతుంది. శక్తి పంపిణీ కాదు, ఆయన యొద్ద నుండి అభిషేకము లేక శక్తి పంపిణీ కావాలంటే ఎప్పటికప్పుడు ఆయనను ఆశ్రయిస్తూ ఉండాలి, లేకపోతే సాధ్యం కాదు. ఓకే, ఒకటి. రెండవది, ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన నిన్ను వెలిగించాడు. ఆ వెలుగు నిలబడి ఉండటానికి ఎప్పటికప్పుడు తైలము ప్రోక్షిస్తూ ఉంటాడు. మంచిది. అయితే ఇంకొకటి జరిగిద్ది, ఆయనకు సమీపమై ఎప్పటికప్పుడు శక్తి కొరకు అడుగుటయేగాక, దీపం వెలిగించినప్పుడు కొద్ది రోజులు ఆ వత్తి వెలిగినాక నల్లటి బొగ్గు ఒకటి నుసిగడుతుంది అక్కడ. ఎంతమందికి తెలుసు? దీపం వెలుగుతున్నప్పుడు నల్లటి కొద్ది కాలం వెలిగిన తర్వాత అప్పటిదాకా కాలినటువంటి వత్తి తాలూకు బూడిద ఒక గడ్డలాగా కట్టి, తర్వాత దీపం వెలగకుండా నూనె అగ్నికి సరఫరా కాకుండా అడ్డుపడుతుంది. గనుక దాన్ని కత్తిరించాలి. మీ దీపములు వెలుగుచుండనీయుడి అన్నాడు. మన ఆత్మీయ జీవితం ఒక దీపం, మీరు ఒక దీపము అన్నాడు. తెలుసా మీకు మనం దీపాలమని? మత్తయి సువార్త 5లో ఉంటుంది. ఎవడైనను దీపమును వెలిగించి కుంచము క్రిందైనను మంచము క్రిందైనను పెట్టడు, కానీ మనుషులందరికీ వెలిగించున్నట్లు దీపస్తంభం మీదనే దాన్ని ఉంచును. మనుషులందరూ మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న నా తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు, మీ వెలుగు ప్రకాశించనీయండి. అంటే మీరేమై ఉన్నారు? దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్లో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అనే మాట ఉంది. ఎక్కడుందో? ఏడో చాట ఉందిలే, మొత్తానికి ఉంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మన ఆత్మ ఒక దీపం. ఓ పాట ఉంది,
వేకువ జామున మెళకువగలిగెను, చీకటి రెక్కలు విరిగి తరిగెను. నీతి సూర్యుడే మేలు కొలిపెను, ఆత్మదీపమే. ఆరాధించనా ఆనందించనా? ఆత్మదీపం అనే మాట వస్తుంది. చాలా రోజులైంది వినే ఆ పాట. ఆత్మదీపం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అన్నాడు. మీ దీపం వెలుగు, మన ఆత్మ వెలుగుచూ ఉండాలి, ఆత్మ ఆరిపోకూడదు. శరీరానికి ఎక్కువ అవకాశం ఉంటే ఆత్మను ఆరిపేసిద్ది. శరీరానికి ఎక్కువ అవకాశాలు ఇచ్చామంటే ఆత్మను ఆరిపేసిద్ది. అందుకని అవకాశం ఉన్నంత వరకు శరీరాన్ని ఆర్పుతూ ఉండాలా, ఆత్మను మండిస్తూ ఉండాలా. కొట్టు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. హల్లెలూయా. అప్పుడప్పుడు దీనికి ఫుడ్ కట్ చేయాలా. దేనికి? మాట ఎందు లేకపోతే రోజుకు 3 పూట్ల తక్కువ లేకుండా పెడతాం. అదనంగా మరో 2 సార్లు వేరే పేర్లతో టీ బిస్కెట్ అని, టీ స్నాక్స్ అని, అదని ఇదని, ఫ్రూట్స్ అని, అదని తొక్కుతూ ఉంటాం. రోజుకు 5 సార్లు ఏ వంకతోనైతేనే బాగా తినేదను ఎట్టబడితే అట్టపోతుంటుంది. దీని నడమంతరాన్ని, మిడిమేళాన్ని కట్టడి చేయాలంటే అప్పుడప్పుడు దీనికి తిండి ఎగ్గొట్టాలా, ఫుడ్ ఆపేసేయాలా. మొత్తుకుంటుంది, ఏంది నన్ను ఏం చేయాలనుకుంటున్నావు, అసలు నేను బతుకుతానా, బతకపోతే సాగు, నేను మాత్రం కూడబెట్టను నీకు. అమ్మా ఏం చేయాలనుకుంటున్నావే నా ఆత్మని? శరీరమా నిన్ను చంపుతా, కంట్రోల్లో ఉండు. అనేకులకు ప్రకటించిన పిమ్మట నేను ఎక్కడ భ్రష్టుడు తగుదునో అని నా శరీరమును నలగొట్టుకొనుచు దాన్ని లోబరుచుకొనుచున్నానన్నాడు. ఇది లోబడాలంటే ఒక్కటే మార్గం, దీన్ని నలగేయటమే. దేన్ని? బాడీని. ఇక వేరే మార్గం ఏం లేదు, నలగొట్టాలి. కాబట్టి అప్పుడప్పుడు ఉపవాసాలు ప్రతిష్ఠించి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఏ పొద్దు గ్యాప్ లేకుండా మేపేవనుకో, ఇక దీని మిడిమేళం ఆపలేవు నువ్వు. తీసుకెళ్ళిద్ది నిన్ను పాతాళానికి. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. తర్వాత ఏంటి దీపం? మన ఆత్మ దీపం వెలుగుచుండాలి. రెండవది మన సాక్ష్యం ఒక దీపం. తెలుసా మీకు? మన సాక్ష్యం ఒక దీపం. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనీయండి అంటే పరిమళించెనే. అయిపోయింది సంతోషంగా. నా సాక్ష్య జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిమళించెనే నా సాక్ష్య జీవితమే. దేవునికి మహిమ. నేను సత్ప్రవర్తన కలిగి నడుచుకుంటే నన్ను చుట్టూ చూసే వాళ్ళందరూ నా బతుకు చూసి వాళ్ళు కూడా మార్పు చెందుతారు. నేనే గడ్డి తినే చేష్టాలు చేశాను అనుకో, ఏం చేష్టాలు? గడ్డి తినేది ఎవరు? జంతువు. ఆ జంతువు లాంటి బతుకు బతికాను అనుకో, నన్ను చూసి ఎవరు మారుతారు? అట్లా కాకుండా నేను సత్ప్రవర్తన కలిగి, సత్సాక్ష్యం కలిగి క్రమంగా నడుచుకున్నాను అనుకో, నా జీవితమే అవతలి వాడు దిద్దుకోవటానికి ఒక వెలుగు అవుతుంది, ఒక దీపం అవుతుంది. ఈ మాట యేసయ్య చెప్తున్నాడు. సత్యవాక్యము చేతబట్టుకుని లోకమందు మీరు జ్యోతులై ఉన్నారన్నాడు. కాబట్టి మన ఆత్మ ఒక దీపం అయితే మన సాక్ష్యం ఒక దీపం. అమ్మా మీకు అందరికి వందనాలమ్మా. అయిపోయిందమ్మా, నాకు కూడా ఆకలి అవుతుంది. వినండమ్మా, మన సాక్ష్యం ఏంటమ్మా? దాన్ని ఆరిపోని కొడుతమ్మా. పరిమళించాలి మన సాక్ష్యం, పరిమళించాలి మన క్యారెక్టర్. అవతల వాడికి మాదిరికరమైన బతికే బతకాలి, రోత బతుకు బతకూడదు. సత్యంలోపు 10 మందికి మాదిరి ఇచ్చే జీవితమే జీవించాలి, కానీ 10 మందిని పాడు చేసే బతుకు బతకూడదు. అందుకే చెప్తున్నాడు, మనుషులకు వెలిగిచ్చే దీపం వలె నువ్వు ఉండాలి నాయనా అని. దేవునికి మహిమ కలుగును గాక. మీ దీపం వెలుగుతూ ఉండాలి. మరో దీపం ఉంది. ఆ దీపం పేరు దేవుని వాక్యం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అన్నాడు కదా. దీపము అనే పదం అక్కడ కూడా వచ్చింది. దేవుని వాక్యపు వెలుగు ఎప్పుడు నీ మీద ప్రకాశిస్తూ ఉండాలి. అందుకే వాక్యానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది. అందుకే నేను దేవుని వాక్యపు వెలుగు నీ మీద ఉన్నంతసేపు
చీకటి క్రియలు నీలో ఉండవు. నీవు చేసేదంతా సఫలమైద్ది వాక్యపు వెలుగు నీ మీద ఉన్నంతసేపు. వాక్యానికి దూరం అయిపోయావు అంటే తమ్ముడా, వాక్యం చదువుట విషయం కానీ, వినే విషయం కానీ, దేవుని సన్నిధి విషయం కానీ దూరం అయిపోయావంటే వెలుగు దూరం అయిపోయినట్టు, చీకట్లో ఉన్నట్టు నువ్వు. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకొని వాక్య దీపపు వెలుగులో నీవు నీ జీవితం చక్కదిద్దుకున్నట్లు నీ వాక్య దీపం కూడా వెలుగుచూ ఉండాలి.